యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ మనం ఏదైతే చదువుకుంటున్నామో దానిలో భాగంగా వీఆర్ రీడింగ్ అబౌట్ డిఫరెంట్ ఎవల్యూషనరీ థియరీస్. డిఫరెంట్ పీపుల్ ఇచ్చినటువంటి ఎవల్యూషనరీ థియరీస్ ఏవైతే ఉంటాయో అవి మనం చదువుకున్నాం. లాస్ట్ క్లాస్ లో జీన్ బాప్టిస్ట్ లామార్క్ గురించి, అతను ఇచ్చినటువంటి ఎవల్యూషనరీ థియరీ గురించి డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేసాం. రైట్, వాట్ వర్ ద 4 postulates గివెన్ బై లామార్క్? ఎవరైనా చెప్పగలరా అమ్మా? మొదటిది ఏంటి? ఎనీవన్? అలాన్ వైటల్ అంటే ఇన్నర్ అర్జ్. ఒక ఆర్గానిజం అనేది గ్రో అవ్వాలంటే దానికి ఇన్నర్ ఎంతూజియాజం ఏదైతే ఉంటుందో అది ఉంటే సరిపోతుందని చెప్పి లామార్క్ చెప్పారు. సెకండ్ పోస్టులేట్ ఏమిచ్చారు అంటే థియరీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రెషర్. అండ్ ద థర్డ్ వన్ థియరీ ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ద ఫోర్త్ వన్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్. వీటన్నింటి గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడాం. టుడే ఎవల్యూషన్ అనేటటువంటి పదానికి దట్ వర్డ్ యొక్క మీనింగ్ డెఫినిషన్ కంప్లీట్ గా మార్చేసినటువంటి డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడదాం. నాకు తెలిసినంత వరకు మీరు స్కూల్లో కూడా చదువుకుని ఉంటారు డార్విన్స్ ఎవల్యూషనరీ థియరీ గురించి. అండ్ ఏం చెప్పారు వీటన్నింటి గురించి, న్యాచురల్ సెలక్షన్ గురించి, వీటన్నింటి గురించి మీకు తెలుసని అనుకుంటున్నాను. సో ఇన్ డీటెయిల్ ఒక స్టోరీ ఫార్మాట్ లో మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఎందుకంటే ఆంథ్రోపాలజీ ఎవరైతే ఆప్షనల్ తీసుకుంటారో ఫిజికల్ ఆంథ్రోపాలజీ చాలా కష్టం అనుకుంటారండి. అండ్ ఎవల్యూషనరీ థియరీస్ అయితే ఇంకా కష్టం అనుకుంటారు, నేమ్స్, వాళ్ళ పోస్టులేట్స్ గుర్తుపెట్టుకోవడం. బట్ ఇఫ్ యూ స్టడీ ఇట్ ఇన్ ఏ స్టోరీ ఫార్మాట్, ఒక స్టోరీ ఫార్మాట్ లో మనం చదువుకున్నాం అంటే మనకు ప్రతి ఒక్కటి ఈజీగా గుర్తుంటుంది. రైట్, సో పర్ఫెక్ట్ గా జాగ్రత్తగా స్టోరీ ఫార్మాట్ లో చదువుకుందాం. క్లియర్ గా జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్, so in this class we are going to read the story of the search for origin of స్పీసీస్ యొక్క పుట్టుక గల కారణం ఏంటైతే ఉందో దాని గురించి, దాని వెనక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్టోరీని తెలుసుకుందాం. అండ్ ద 2 great explorers who found the answer. దేనికండి ఆన్సర్ వీళ్ళు కనుక్కున్నారు? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఎలా పుట్టాయా అని చెప్పి వీళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఆ 2 scholars లో మొదటి వ్యక్తి చార్లెస్ డార్విన్ అండ్ రెండవ వ్యక్తి ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ బ్రిటన్. ఇంగ్లాండ్ ఏదైతే ఉంటుందో ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యక్తులండి. చార్లెస్ డార్విన్ హీఈస్ ఏ ఇంగ్లాండ్ న్యాచురలిస్ట్ అండ్ ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ ఎవరైతే ఉన్నారో హీఈస్ అన్ ఇంగ్లాండ్ స్పెసిమన్ కలెక్టర్ అండి. వీళ్ళ పని ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, దాంతోపాటు వీళ్ళకి ఆలోచన ఎలా వచ్చింది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ గురించి, వీటన్నింటినీ జాగ్రత్తగా విందాము. సో సెషన్ స్టార్ట్ చేయనా? ఎవ్రీవన్ రెడీ? యప్. యా, లుక్ ఎట్ చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ తన తాలూకా ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ థియరీ ఏదైతే ఉంటుందో ఆ థియరీ ఇవ్వడానికి వెనక కారణం ఏంటి, చరిత్ర, హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. జాగ్రత్తగా చూడండి. చార్లెస్ డార్విన్ గురించి తెలుసుకోవాలంటే మీరు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్స్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు, కలీగ్స్ అనుకోవచ్చు. అతని పేరు ఏంటంటే ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్. ఈయన గురించి మొదట తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం చార్లెస్ డార్విన్ గురించి తెలుసుకోవాలి. దిస్ ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఏ ఇంగ్లీష్ స్పెసిమెన్ కలెక్టర్ అండి. వాట్ డూ యూ మీన్ బై స్పెసిమెన్ కలెక్టర్ అంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ప్రపంచం అంతా తిరుగుతారండి. డిఫరెంట్ స్పెసిమెన్స్, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకుంటారు, కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసినటువంటి వాటిని మ్యూజియంస్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే ఎవరైతే నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు అమ్ముతూ ఉండడం అనేది జరుగుతుంది. సో హీఈస్ ఎ వండర్ఫుల్ స్పెసిమెన్ కలెక్టర్. ఎవరండి అతని పేరు? ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్. So he collects specimens from different parts of the world and give them to the museums. Museums కి ఇవ్వడం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ డిఫరెంట్ ప్లాంట్ టైప్స్ అమ్మ, ప్లాంట్ టైప్స్ ఒకటే కాదు, డిఫరెంట్ ఆర్గానిజమ్స్, ఇప్పుడు డిఫరెంట్ బటర్ఫ్లైస్ కానీ, డిఫరెంట్ షెల్స్ కానీ, ఏదైనా ఎనీ బయోటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన కలెక్ట్ చేసి మ్యూజియంస్ కి వీటన్నింటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్,
నౌ లుక్ ఎట్ ఆగస్ట్ 6, 1852, 1852 ఆగస్ట్ 6. ఈయన ఎక్కడున్నాడు అంటే మన తాలూకా అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో అట్లాంటిక్ ఓషన్ లోని ఒక షిప్ లో ప్రయాణం చేస్తా ఉన్నాడండి. షిప్ లో ప్రయాణం జరుగుతా ఉంది. సో 4 years అవుతుంది ఆయన ఇండు చూసి. ఈ 4 years అమెజాన్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో, సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అమెజాన్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం జల్లెడి వేశాడండి. డిఫరెంట్ స్పీసీస్ అండ్ డిఫరెంట్ స్పెసిమెన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఈయన కలెక్ట్ చేయడం అనేది జరిగింది. వీటన్నింటినీ ఈయన కలెక్ట్ చేసి హీఈస్ హెడ్డింగ్ బ్యాక్ టు ఇంగ్లాండ్. ఆయన తాలూకా దీంతో వెళ్ళడం అనేది జరుగుతుంది. వెళ్తూ వెళ్తూ ఈయనకి ఇదేంటంటే ఎప్పుడెప్పుడు ఇల్లు చేరుతానా అనేటటువంటి ఎంతూజియాజం ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా ఆయనకి మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో హీఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు రీచ్ హోమ్ విత్ హిస్ కలెక్షన్. తన కలెక్షన్ తో ఇంటికి వెళ్ళాలని చెప్పి చాలా తాపత్రయపడుతున్నాడండి. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హిస్ వోయేజ్ అతని తాలూకా ఇదేదైతే ఉంటుందో షిప్ ప్రయాణం ఏదైతే ఉంటుందో మధ్యలో ఆ షిప్ కి ఫైర్ అనేది అంటుకుంటుంది. ఆ షిప్ కి ఏంటి అగ్ని ప్రమాదం అనేది జరగడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఇతను ప్రాణాలతో బయటపడినప్పటికీ ఒక లైఫ్ బోట్ వేసుకొని ఆయన బయటకు వచ్చేస్తాడు అండ్ అదర్ షిప్ లో ఉన్నటువంటి పీపుల్. బట్ షిప్ మాత్రం కాలి బూడిదైపోతుంది. షిప్ తో పాటు ఆయన కలెక్ట్ చేసినటువంటి స్పెసిమెన్ ఏదైతే ఉంటుందో 4 years ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా అగ్గికి ఆహుతైపోవడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఏ స్పీసీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్ లో కొన్ని స్పీసీస్ దొరికినాయి, లేకపోతే మీరు కింద అర్జెంటీనాలో కొన్ని స్పీసీస్ దొరికినాయి, చిలీలో కొన్ని స్పీసీస్ దొరికినాయి. ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రికార్డ్స్ కూడా కంప్లీట్ గా ఇదైపోవడం అనేది జరుగుతుంది. మ్యూట్ చేసుకోవాలమ్మా. కంప్లీట్ గా రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ కూడా ఇదైపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది అంటే అతను ఇప్పటి వరకు చేసినటువంటి వేర్ డూ స్పీసీస్ కమ్ ఫ్రమ్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏదైతే ఉంటుందో అతని తాలూకు వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా ఇదైపోతుంది. సో ఇతను తన ప్రాణాలను కాపాడుకుంటాడు. జస్ట్ ఒక 15 days సీలో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఒక పాసేజ్ షిప్ అనేది వస్తుంది. ఆ షిప్ ఎక్కేసి ఆయన ఇంగ్లాండ్ వచ్చేయడం అనేది జరుగుతుంది. చాలా తృణప్రాయంగా అతని తాలూకు ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. సో ఆ 15 days విపరీతంగా స్ట్రగుల్ అవుతాడండి. నేను ఒకవేళ ఒడ్డుకు చేరుకుంటే బతికి బట్టగడితే నేను మరి ఇంకొకసారి షిప్ ఎక్కను అని చెప్పి ఆయన నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. ఆయన పేరేంటి? ఆల్ఫ్రెడ్ రసెల్ వెలెస్. అర్థమైందా? ఆల్ఫ్రెడ్ రసెల్ వెలెస్. హీ ఈజ్ అన్ ఇంగ్లీష్. ఆయన పని ఏంటమ్మా? స్పెసిమెన్ కలెక్టర్. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. రైట్. నా ఇప్పుడు చార్లెస్ డార్విన్ గురించి చదువుకుందాం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం 1852 గురించి మాట్లాడుతున్నాం. 1852 కంటే మనకి ఎవరైతే మన తాలూకా ఇతను ఎవరైతే ఉంటారో మన వాలెస్ ఎవరైతే ఉంటారో ఆయన క్వశ్చన్ కి ఆన్సర్ కనుక్కోవాలనుకుంటున్నాడు. స్పీసీస్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేటటువంటిది వాళ్ళ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి 20 ఏళ్ల ముందే చార్లెస్ డార్విన్ ఆన్సర్ కనుక్కోవడం అనేది జరిగింది. 20 years ముందే చార్లెస్ డార్విన్ ఆన్సర్ కనుక్కున్నాడు, కానీ దాన్ని సీక్రెట్ గా ఉంచడం అనేది జరిగింది. ఎందుకు సీక్రెట్ గా ఉంచాడు, ఎందుకు ప్రజలందరికీ బయట పెట్టలేదు తన తాలూకా థియరీని అంటే దాని గురించి మాట్లాడదాం. చూడండి 1832లో ఏమైంది అంటే డ్యూరింగ్ దట్ టైమ్ పీపుల్ యూజ్ టు బిలీవ్ దట్ స్పీసీస్ వర్ స్పెషల్లీ క్రియేటెడ్ బై గాడ్. నేను ఆల్రెడీ చెప్పాను. పీపుల్ అందరూ ఎలా అనుకునే వాళ్ళు అంటే మనిషిని దేవుడు తయారు చేస్తాడు, ఏనుగుని దేవుడు తయారు చేస్తాడు, కుక్కని దేవుడు తయారు చేస్తాడు, పిల్లిని దేవుడు తయారు చేస్తాడు, మొక్కల్ని దేవుడు తయారు చేస్తాడు. సో అవి ఎదుగుతూ ఉంటాయి, అవి పిల్లల్ని కంటా ఉంటాయి, అలా పాపులేషన్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ పీపుల్ యూజ్ టు బిలీవ్ హౌ స్పీసీస్ హౌ ఆరిజినేటెడ్. స్పీసీస్ అనేవి ఎలా పుట్టుకొచ్చాయి అనే దానికి ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ ని ప్రజలు అలా నమ్మడం అనేది జరిగింది. సో ఈవెన్ డార్విన్ కూడా స్పెషల్ క్రియేషన్ థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ ఏదైతే ఉందో దాన్నే నమ్మేవాడండి. అండ్ హీఈస్ ఈవెన్ ప్లానింగ్ టు బికమ్ ఏ క్లెర్జీమెన్. ఆయన ఒక చర్చ్ లో పాస్టర్ కూడా అవుదాం అనుకుంటున్నాడు. సో క్రిస్టియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గాడ్ క్రియేటెడ్ అర్స్ అని చెప్పి, గాడ్ క్రియేటెడ్ దిస్ హోల్ ఆర్గానిజమ్స్ అని చెప్పి, స్పీసీస్ అని చెప్పి అందరూ నమ్మడం అనేది జరిగేది. బట్ అట్ ద టైమ్ డార్విన్ గాట్ ఏ సర్ప్రైజింగ్ ఆఫర్. ఎప్పుడైతే ఆయన ఇలాగ అనుకుంటున్నాడో ఒక ఆఫర్ అనేది దొరుకుతుంది. ఏంటి ఆఫర్? బ్రిటిష్ నావెల్ వెసల్ అయినటువంటి బీగిల్ ఏదైతే ఉంటుందో బీగిల్ అనేటటువంటి షిప్ లో ప్రపంచయానం చేయడానికి ఆయనకు ఒక ఇది దొరుకుతుంది. ఆ బీగిల్ అనే షిప్ అనేది ప్రపంచం అంతా చుట్టొస్తుందండి. దానిలో ఈయనకు ఒక సీట్ అనేది ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ సీట్ వస్తుంది, ఆ షిప్ తాలూకా వన్ ఆఫ్ ద క్యాప్టెన్స్ ఎవరైతే ఉంటారో ఆయన తనకి తాను కాల్చుకొని చనిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే సీ సిక్నెస్ అనేది భరించలేక.
ఆ వాంతులు, ఆ కడుపుల నొప్పి భరించలేక. సో ఇతనికి అనేది ఆన్సర్ వస్తుంది. సో అందరూ చాలా మంది ఆ కెప్టెన్ పదవి, దాంతో పాటు బీగిల్ షిప్ ఎక్కడం ఏదైతే ఉంటుందో అది చాలా టఫ్ అని భావిస్తారు. బట్ డార్విన్ యునో హీఈస్ వెరీ ప్యాషనేట్ న్యాచురలిస్ట్ అండి. అతనికి ప్రపంచాన్ని తిరగడం, డిఫరెంట్ స్పీసీస్, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ని తెలుసుకోవడం అంటే మన తాలూకు డార్విన్ కి చాలా అవసరం. సో బీగిల్ కి ఎక్కాలనేటటువంటి అవకాశం ఏదైతే వస్తుందో దాన్ని 2 చేతులతో ఒడిసి పట్టుకొని హ్యాపీగా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈస్ వయస్ ఇతని తాలూకా నౌకాయానం ఏదైతే ఉంటుందో అది తొందరలోనే మొదలవ్వడం అనేది జరుగుతుంది. షిప్ లో ఉంటూ, తన ఛాంబర్ లో ఉంటూ, యునో షిప్ లో వాళ్ళు ఎవరైతే చేపలను పడతారో, యునో రొయ్యలు ఏవైతే, ప్రాన్స్ ఏవైతే పడతారో, ప్లాంక్టన్ ఏదైతే ఉంటుందో వీటన్నింటినీ తన మైక్రోస్కోప్ లో, తనకు ఒక మైక్రోస్కోప్ ఉంటుంది, మైక్రోస్కోప్ లో ఆయన చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ వయస్, చాలా సంవత్సరాల ప్రయాణం తర్వాత హీ రీచ్డ్ అర్జెంటీనా. అర్జెంటీనా ఏ కాంటినెంట్ లో ఉందండి? సౌత్ అమెరికా. సౌత్ అమెరికా, రైట్. సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అర్జెంటీనా ఏదైతే ఉంటుందో అర్జెంటీనా కోస్ట్, ఈస్టర్న్ కోస్ట్ చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడికి చేరుకుంటాడండి. ఏం చేరుకుంటుంది? బీగల్ చేరుకుంటుంది. బీగల్ తో పాటు మన తాలూకా డార్విన్ కూడా వస్తాడు. సో అక్కడ ఆయనకు ఆకలిస్తుంది. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆర్గానిజం ఏదైతే ఉంటుందో, ఈ పక్కన పిక్ లో ఉంది కదా, ఆర్మెడిలో అంటారు దీన్ని. దీన్ని ఈయన తినడం అనేది జరుగుతుంది. కాల్చుకొని చక్కగా తింటాడు. చూసారా ఎలా ఉందో? పిక్ కనిపిస్తుందండి ప్రతి ఒక్కరికి. దీన్ని ఒక కుందేలు లాంటిదమ్మా, రైట్. సో ఇది ఏదైతే ఉంటుందో దీన్ని ఆయన తినడం అనేది జరుగుతుంది. కోస్ట్ లో చక్కగా కాల్చుకొని తింటాడు. సో తనకి టేస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే, తను ఎప్పుడు ఇంట్లో వాళ్ళ అమ్మగారు ప్రేమగా పెట్టేటటువంటి డక్ మీట్ ఏదైతే ఉంటుందో అలా కనిపించడం అనేది జరుగుతుంది, రైట్. ఆ టేస్ట్ అనేది అలా అనిపిస్తుంది. దాంతో పాటు ఇతను ఏం చేస్తాడు అంటే, తినేసిన తర్వాత అలా షికారుకి వెళ్తాడు అర్జెంటీనా కోస్ట్. అలా షికారుకి వెళ్తుండగా ఆయనకి ఏం కనిపిస్తుంది అంటే ఒక ఫాజిల్ కనిపిస్తుంది. దట్ ఫాజిల్ అనేది దేంది అంటే ఒక ఎక్స్టెంట్ క్రియేచర్ అయినటువంటి గ్లిప్టోడాన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క, ఇదిగోండి, దిస్ ఇస్ వాట్ గ్లిప్టోడాన్. చూసారా? దిస్ ఇస్ వాట్ గ్లిప్టోడాన్. దీని తాలూకా ఫాజిల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. లాంగ్ టైం బ్యాక్ ఇవి ఆల్రెడీ అంతరించిపోయాయండి, ఎక్స్టెంట్ అయిపోయాయి. దీని తాలూకా ఫాజిల్ చూస్తాడు. ముఖ్యంగా ఫాజిల్ పీస్ దేంది అంటే ఈ పైన డప్పు ఉంది చూసారు, ఈ పైన ఉన్నటువంటి షెల్, ఈ షెల్ యొక్క పీస్ అనేది ఆయనకి కనిపిస్తుందండి. వెంటనే ఆయనకి బిందాకి తిన్నటువంటి ఆర్మిడిలో ఏదైతే ఉంటుందో దాని తాలూకా షెల్ గుర్తొస్తుంది. దానికి షెల్ ఉంది కదా, దీనికి షెల్ ఉంది కదా, సో అవి ఇప్పుడు బతుకుతున్నాయి. ఇవెందుకు ఎక్స్టెంట్ అయిపోయాయి? బోత్ వర్ క్రియేటెడ్ బై గాడ్. ఈ ఇద్దరిని దేవుడే కదా క్రియేట్ చేశాడు. ఎందుకు ఇవి అంతరించిపోయి, ఎందుకు ఇవి బతకగలుగుతున్నాయి అనేటటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది మొదలవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వై మన ఆర్మిడిలో అనేది డక్ టేస్ట్ ఏదైతే ఉంటుందో, బాత్ ఏదైతే ఉంటుందో దాని మాంసం టేస్ట్ లో ఉంది అని చెప్పి మన తాలూకా డార్విన్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఇదవ్వడం అనేది, తెలియడం అనేది జరుగుతుంది. సో దీస్ బోనీ షెల్స్, ఆయన గమనించేది ఏంటంటే దీస్ బోనీ షెల్స్ ఆఫ్ ఆర్మిడిలో అండ్ గ్లిప్టోడాన్, బోత్ ఆఫ్ దెమ్ లుక్ సేమ్. రెండు ఒకేలా కనిపించడం అనేది జరుగుతుంది. సో వెంటనే ఆయన ఆలోచిస్తాడు, వై డు యానిమల్స్ గో ఎక్స్టింక్ట్? ఎందుకు అంతరించిపోతాయి, దానికి కారణం ఏంటి అని. ఇంకొక విషయం గమనిస్తే, ముందు ఏదైతే ఆర్మిడిలో తిన్నాడో ఆ ఆర్మిడిలో యొక్క మాంసం ఏదైతే అతనికి ఒక్కడికే సరిపోదు. బట్ ఈ స్పీసీస్ ఏదైతే ఉందో, ఈ క్రియేచర్ ఏదైతే ఉందో గ్లిప్టోడాన్, ఇది ఒక 1000 మందికి డిన్నర్ అవుతుందంట. అర్థమైందా? 1000 persons కి ఇది డిన్నర్ అవ్వగలదు మాంసం. సో అంత హ్యూజ్ క్రియేచర్ అదెందుకు ఉంది, ఇదెందుకు ఇంత స్మాల్ గా ఉంది? అండ్ ఈ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు హిమ్సెల్ఫ్. తనకి తానే ఈయన ప్రశ్నలు వేసుకోవడం అనేది జరుగుతుంది, రైట్. అబ్జర్వేషన్స్ గుర్తున్నాయండి? ఏం అడిగాడు? సారీ, ఏం చూశాడు ఫస్ట్? ఫస్ట్ బీగిల్ ఎక్కడికి రీచ్ అయిందండి తన తాలూకు వయాజ్ లో? అర్జెంటీనా సార్. అర్జెంటీనాలో మొదటి చూసినటువంటి క్రియేచర్ నేమ్ ఏంటి? ఆర్మెడిలో, రైట్. తర్వాత చూసినటువంటి ఫాజిల్ నేమ్ ఏంటి? గ్లిప్టోడాన్. అర్థమైందా? సో ఇతను అబ్జర్వ్ చేసింది ఏంటి? బోత్ ద షెల్స్, బోనీ షెల్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ గా ఉన్నాయి,
బట్ ఒకటి ఎక్స్టెంట్ అయిపోయింది, ఇంకొకటి ఎక్స్టెంట్ అవ్వలేదు, ఇంకా బతుకుతుంది. వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని చెప్పి ఈయన క్వశ్చన్, తనకు తాను క్వశ్చన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. లేటర్ ఆయన తన తాలూకు క్యాంప్కి వస్తాడు. అక్కడ తన తాలూకా క్యాప్టెన్ ఎవరైతే ఉంటారో క్యాప్టెన్కి అడుగుతాడు, ఏంటండి ఇంగ్లాండ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయంట, ఏమైనా మీకు ఉత్తరాలు అందాయా, ఏమైనా ఇదైందా అని అంటాడు. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒక ఊపుగా ఉందంట, ప్రతి ఒక్కరు బాగా సక్సెస్ అవుతున్నారంట, లేకపోతే కొంతమంది ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయిపోయారంట అని చెప్పి కెప్టెన్ చెప్పడం అనేది జరుగుతుంది. దెన్ ఇతను అడుగుతాడు, ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతారు, ఎందుకు కొంతమంది ఫెయిల్ అవుతారు, వై ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఎందుకు సక్సెస్ రాదు అని చెప్పి ఇతను కెప్టెన్ కి అడగడం అనేది జరుగుతుంది చాలా అమాయకంగా. ఎవరు? చార్లెస్ డార్విన్. సో కెప్టెన్ ఆన్సర్ ఏం చేస్తాడు అంటే, వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాంపిటీషన్. ఈ ప్రపంచం మొత్తం ఉన్నది పోటీ. ఈ పోటీలో ఒకరి మీద ఒకరు గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ గెలుపులో కొంతమంది విజయం సాధిస్తారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు, కొంతమంది ఇదవుతారు. సో దట్ కాంపిటీషన్ వల్లే కొంతమంది సక్సెస్, కొంతమంది ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ కాంపిటీషన్, ఆ పోటీ తత్వం ఏదైతే ఉంటుందో దాని నుంచే కొంతమంది మంచి స్కిల్స్ అనేవి సంపాదించుకుంటారు, కొంతమంది ఆ స్కిల్స్ లేక ఓడిపోవడం అనేది జరుగుతుంది అని ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే అవునా అనుకుంటారు. సో మళ్ళీ వీళ్ళ తాలూకా ప్రయాణం ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేస్తారండి. షిప్ పేరు ఏం పేరమ్మా? బీగిల్. బీగల్. బీగిల్. బీగిల్. అర్జెంటా నుంచి ఇంకొక 4 years ప్రయాణం అనేది జరుగుతుంది. 4 years ప్రయాణం తర్వాత వీళ్ళు ఎక్కడికి చేరుకుంటారు అంటే గలపాగోస్ అనేటటువంటి ఒక ఆర్కిపెలగో, అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఐలాండ్స్ అండి. ఇది సౌత్ అమెరికా. ఎక్కడ చూసారు? ఇక్కడేముంది? అర్జెంటీనా ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది బీగిల్? ఇదిగోండి, ఈ గలపాగస్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి చేరుకోవడం అనేది జరుగుతుంది. రైట్, అక్కడికి వెళ్తాడు. కొత్త ప్లేస్ కి వచ్చాను అనేటటువంటి ఆనందం కాస్త ఆయనకి చాలా బాధ అవ్వడం అనేది జరుగుతుంది. బికాస్ దోస్ ఐలాండ్స్ ఆర్ లైఫ్లెస్. దానిలో వెజిటేషన్ అనేది ఉండదు, ప్లాంట్స్ ఉండవు, అండ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో వాల్కనిక్ రాక్స్ లాగా మాడిపోయినటువంటి ఇడ్లీలాగా ఉంటాయండి మొత్తం రాళ్ళు. సో మొత్తం నల్లగా ఉంటుంది, జీవం లేకుండా ఉండడం అనేది జరుగుతుంది మొత్తం ఐలాండ్స్ అన్ని. లేటర్ ఒక్క ఫ్లవరింగ్ ప్లాంట్ కూడా ఆయన చూడడం అనేది జరగదు. ఎక్కడ అంటే గలపాగోస్ లో. సో దీస్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ వాల్కానిక్ రాక్స్ అండ్ స్ట్రాంగ్ ట్రీస్ తో ఉండడం అనేది జరుగుతుంది. బట్ వాట్ ఆస్టోనిష్డ్ హిమ్ ఈస్, వాట్ పజిల్డ్ హిమ్ ఈస్ ద హ్యూజ్నెస్ ఆఫ్ టర్టిల్స్. టర్టిల్స్ సింప్లీ మీన్ టార్టాయిసెస్ అండి. తాబేళ్ళు ఏవైతే ఉంటాయో తాబేళ్ళు ఆయనకు కనిపించడం అనేది జరుగుతుంది. సో ఈ టార్టాయిసెస్ ఏవైతే ఉంటాయో వీటిని ఆయన చూస్తాడు. ఒకటి వెరీ హ్యూజ్ గా ఉంటుంది, ఇంకొకటి దాని తాలూకా షెల్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ కలర్ లో ఉండి హార్డ్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి అమ్మ, ఒక దానికి కలర్ వేరేగా ఉంటుంది, ఒకటి కంపారిటివ్లీ స్మాల్ సైజ్ లో ఉంటుంది, ఇంకొకటి డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉండడం అనేది జరుగుతుంది. సో వాట్ హీ అబ్జర్వ్డ్ హియర్, మీకు పిక్స్ చూస్తున్నారా? మీకు ఏమర్థం అవుతుంది? అన్ని ఒకేలా ఉన్నాయా? చేంజెస్. బట్ విత్ సో మచ్ ఇన్వెస్టిగేషన్ తనకు అర్థమైంది ఏంటి అంటే, ఆ ఆర్కిపెలగోలో ఉన్నటువంటి ఐలాండ్, ఒక ఐలాండ్ కి చెందినటువంటి టార్టాయిసెస్ అన్ని ఒకలా ఉన్నాయంట, ఇంకొక ఐలాండ్ కి చెందినటువంటి టార్టాయిసెస్ అన్ని ఒకలా ఉన్నాయి. సో డిఫరెంట్ ఐలాండ్స్ లో ఉన్నటువంటి టార్టాయిసెస్, తాబేళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కలాగా ఉండడం అనేది జరుగుతుంది. సో హీ అబ్జర్వ్డ్ దట్ టార్టాయిసెస్ ఫ్రమ్ డిఫరెంట్ ఐలాండ్స్ వర్ లుకింగ్ సో డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. అర్థమైందా? వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్, తన తాలూకా కన్ను మాకింగ్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో మాకింగ్ బర్డ్స్ మీద పడ్డం అనేది జరిగింది. అంటే చిన్న లకుముకి పెట్టెలు అంటారండి, చిన్న పెట్టెలు ఏవైతే, వస పెట్టెలు ఏవైతే ఉంటాయో వాటి మీద పడ్డం అనేది జరిగింది. నౌ లుక్ ఎట్ దెమ్. one bird is having white breast and the other bird is having some dark spots on their breast. అండ్ మీరు ఇంకా గమనిస్తే లుక్ ఎట్ ఇట్, వన్ బర్డ్ యొక్క సైజ్ చాలా చిన్నగా ఉంది, ఇంకొక బర్డ్ వేరే కలర్ లో ఉండడం అనేది జరుగుతుంది. సో డిఫరెంట్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ గా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇందులో కూడా ఆయన ఒక సిమిలారిటీ ఏం చూపించాడు అంటే, ఒక ఐలాండ్ కి చెందినటువంటి, ఒక ఐలాండ్ లో చూసినటువంటి బర్డ్స్ అన్ని ఒక మాదిరిగా ఉన్నాయంటండి, అండ్ వేరే ఐలాండ్ లో చూసినటువంటి బర్డ్స్ అన్ని ఒక మాదిరిగా ఉండడం అనేది జరుగుతుంది. అప్పుడు అతనికి క్వశ్చన్ అనేది ఏర్పడింది,
నిజంగా దేవుడే వీళ్ళందరినీ క్రియేట్ చేస్తే దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్క ఐలాండ్ లో ఒక్కొక్క బర్డ్ ని పెడతాడా? ఒక్కొక్క బర్డ్ ని క్రియేట్ చేస్తాడా? ఈజ్ దట్ లిటరలీ పాసిబుల్ అని చెప్పి ఈయన క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. వై వుడ్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఐలాండ్స్ లుక్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్? ఎందుకు అలా జరుగుతుంది అనేటటువంటి క్వశ్చన్ అనేది ఆయన మైండ్ లో బయలుదేరడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు అందరికీ అర్థమైందమ్మా. సి విత్ ది స్టోరీ, నేను ఇప్పుడు ఏదైతే స్టోరీ చెప్తున్నానో ఈ స్టోరీ నుంచి యూ కెన్ ఫ్రేమ్ ఆన్సర్. ఎలా ఆన్సర్ ఫ్రేమ్ అయిందో నేను చెప్తాను మీకు. బట్ నేను సింపుల్ గా అతని తాలూకా అబ్జర్వేషన్స్, అతని తాలూకా ఇది చెప్పేసాను అనుకోండి, యూ విల్ ఫర్గెట్ విత్ ఇన్ 1 సెకండ్. ఒక్క నిమిషంలో మీరు మర్చిపోతారు. అర్థమైందా? సో దట్ ఈస్ వై ఐఎమ్ కనెక్టింగ్ డాట్స్ విత్ ఎ స్టోరీ. సో స్టోరీ ప్రకారంగా మీరు నేర్చుకుంటే ఈజీగా మీకు గుర్తుంటుంది. అర్థమైందా? మొదట ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మన తాలూకా చార్లెస్ డార్విన్ ఎవరైతే ఉంటారో, చార్లెస్ డార్విన్ ఇంగ్లాండ్ లోని బీగిల్ అనే షిప్ మీద ఎక్కడికి బయలుదేరతాడు? అర్జెంటీనాకు వస్తాడండి. అర్జెంటీనాకు వచ్చి అర్జెంటీనాలో ఫస్ట్ దేన్ని చూస్తాడు? ఒక దాన్ని తింటాడు. ఎగ్జాక్ట్లీ, ఆర్మెడిలో ఏదైతే ఉంటుందో దాన్ని తింటాడు. తర్వాత తినేసిన తర్వాత అలా షికార్కి వెళ్తాడు. షికార్కి వెళ్ళిన తర్వాత అతనికి ఒక ఫాజిల్ కనిపిస్తుంది. ఆ ఫాజిల్ పేరేం పేరు? గ్లిప్టోడాన్. అర్థమైందా? సో ఈ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్. ఒకటేమో చాలా చిన్నగా ఉంది, అతనికి ఆకలి తీర్చడానికే సరిపోలేదు. ఇంకొకటి మాత్రం 1000 మెంబర్స్ కి డిన్నర్ అవ్వగలదు. ఇంకొకటేమో ఒకటేమో ఇప్పటికీ సర్వైవ్ అవుతూ ఉంది, ఇంకొకటేమో ఆల్రెడీ ఎక్స్టెంట్ అయిపోయింది. బట్ ద సిమిలారిటీస్ ఏమున్నాయి అంటే పైన ఉన్నటువంటి బోన్ షెల్ మాత్రం సిమిలర్ గా ఉండడం అనేది జరిగింది. సో అక్కడ ఆయన క్వశ్చన్ ఏర్పడుతుంది, వై యానిమల్స్ గో ఎక్స్టింక్ట్ అనేటటువంటి ఎందుకు అంతరించిపోతాయి అనే ప్రశ్న అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ క్యాంప్ కి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ తాలూకా కెప్టెన్ కు క్వశ్చన్ అడుగుతాడు. ఏమడుగుతాడు? వై ఓన్లీ సమ్ పీపుల్ సక్సీడ్? ఎందుకు మిగిలిన వాళ్ళందరూ విజయం ఎందుకు సాధించరు అని అడుగుతాడు. సో దానికి ఏం చెప్తాడు? దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంపిటీషన్. ఈ ప్రపంచం అనేది పోటీతో ఉంటుంది. ఎవరైతే రైట్ క్యారెక్టరిస్టిక్స్ ని ఎక్వైర్ చేసుకోగలరో వాళ్ళే సర్వైవ్ అవుతారు, అండ్ అదర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫెయిల్యూర్ ని చూస్తారు అని చెప్పడం అనేది జరుగుతుంది. సెకండ్, నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుంది? ఆయన బయలుదేరి మన తాలూకా సౌత్ అమెరికాకి వెస్టర్న్ కోస్ట్ లో ఉండేటటువంటి గలపాగోస్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో, దట్ ఈస్ ఎ స్పానిష్ కాలనీ. ఆ టైంలో స్పానిష్ కాలనీ. ఆ ఐలాండ్స్ కి ఏదైతే ఉంటుందో అక్కడికి వస్తాడు. అక్కడ ఆయనకి ఏం జరుగుతుంది? ఒక్క వెజిటేషన్ కూడా కనిపించదు, మొత్తం నిర్జీవంగా ఉండడం అనేది జరుగుతుంది, మొత్తం ఆ ఐలాండ్స్ అన్ని. సో బట్ అక్కడ ఆయనకి ఆశ్చర్యం కలిగించినటువంటి క్రియేచర్ ఏంటి? మొదటిది టర్టిల్స్, టార్టాయిసెస్. రైట్, ఒక్కొక్క దీంతో ఉంటాయి, ఒక్కొక్కటి హ్యూజ్ సైజ్ తో ఉంటాయి, ఒకటి వేరే కలర్ తో ఉంటాయి, ఒక దాని డొప్ప వేరేగా ఉంటుంది. ఇలా డిఫరెంట్ పోలికలతో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆయన చూసినటువంటి అతని కన్ను దేని మీద పడుతుంది? మాకింగ్ బర్డ్స్ లో కూడా ఆయన ఏం అబ్జర్వ్ చేస్తాడు? డిఫరెంట్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆఫ్టర్ గలపాగోస్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, గలపాగోస్ ఐలాండ్స్ తర్వాత మన తాలూకా బీగిల్ అనేది ఆస్ట్రేలియా వెళ్తుందండి. ఆస్ట్రేలియా వెళ్తుంది, తర్వాత ఆఫ్రికా వెళ్తుంది. ఆఫ్రికా వెళ్ళిన తర్వాత ఫైనల్ గా ఇంగ్లాండ్ కి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ 6 లాంగ్ ఇయర్స్, 6 ఏళ్ళు మొత్తం ఇది చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఇంటికి వచ్చేయడం అనేది జరుగుతుంది. ఇన్ హిస్ ఛాంబర్ డార్విన్ పజిల్డ్ ఓవర్ హిస్ అబ్జర్వేషన్స్. సో ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణం ఏదైతే ఉంటుందో, జర్నీలో ఇతను అబ్జర్వ్ చేసినవన్నీ ఈయన గుర్తు రావడం అనేది జరుగుతుంది. సో ఈ విల్ డ్రా సమ్ కన్క్లూజన్. సతమతం అయిపోతా ఉంటాడండి, ఎందుకు ఇలా జరుగుతుంది, వై అని. సో ఇతనికి కొన్ని కన్క్లూజన్స్ డ్రా చేయడం అనేది జరుగుతుంది. మొదటిది ఏంటి అంటే, అకార్డింగ్ టు స్పెషల్ క్రియేషన్ గాడ్ మేడ్ డిఫరెంట్ స్పీసీస్ ఫర్ ఈచ్ ఐలాండ్. ఒకటి ఏమవచ్చు అంటే, ఒక్కొక్క ఐలాండ్ లో స్పెషల్ క్రియేషన్ అనేటటువంటి థియరీ ద్వారా దేవుడు ఒక్కొక్క ఐలాండ్ లో ఒక్కొక్క స్పీసీస్ ని పెట్టి ఉండొచ్చు, అదొకటి కారణం అయి ఉండొచ్చు. రెండవది ఏమై ఉండొచ్చు, పెర్హాప్స్ one species might have come from the mainland and changed in different ways on different islands. Mainland లో ఒక్క స్పీసీస్ తో మొదలయ్యి ఆ ఒక్క స్పీసీస్ డిఫరెంట్ స్పీసీస్ గా మారచ్చు. సో వాట్ హీ సజెస్టింగ్, the Galapagos animals were raising a radical idea in the whole biological history. బయోలాజికల్ హిస్టరీలో ఒక అద్భుతమైనటువంటి ఇదేదైతే ఉంటుందో
ఐడియా ఏదైతే ఉంటుందో ఆ ఐడియా ఎక్కడ పురుడు పోసుకుంది అంటే బీగిల్ అనేటటువంటి షిప్ లో అండి. దానికి ఆయనకి ఏమర్థం అవుతుంది, స్పీసీస్ మైట్ చేంజ్. సో కాన్స్టెంట్ గా ఉండడం కాదు స్పీసీస్, క్రియేషన్ ఆఫ్ గాడ్ క్రియేట్ చేసిన తర్వాత కాన్స్టెంట్ గా ఉండకపోవచ్చు. ఒక మెయిన్ ల్యాండ్ స్పీసీస్ అనేది పరిస్థితుల గుండా పరిస్థితులను ఇది చేసుకుంటూ మారుతూ ఉండొచ్చు అని చెప్పి ఈయన కన్క్లూజన్ కి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు అందరికి క్లియరా హౌ హీ కన్క్లూడెడ్ స్పీసీస్ మైట్ చేంజ్ అని? everyone, yeah, but what the whole world is believing that time, ప్రపంచం మొత్తం ఏమనుకుంటుందండి, ఏం నమ్ముతుంది? దేవుడే స్పీషీస్ వేసిండని, దేవుడే స్పీసీస్ ని క్రియేట్ చేశాడు. సో స్పీసీస్ చేంజ్ అవుతున్నాయి అంటే ఎటువైపు వైపు చేంజ్ అవుతున్నాయి? పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వైపు వెళ్తున్నాయో ఇంపర్ఫెక్ట్ స్ట్రక్చర్ వైపు వెళ్తున్నాయా? మీకు అర్థమైందా నా క్వశ్చన్? యా, వెరీ గుడ్, పర్ఫెక్ట్ సైజ్. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఐ వాంట్ టు చేంజ్. నేను చేంజ్ ఎందుకు అవ్వాలనుకుంటాను? పర్ఫెక్ట్ వైపు వెళ్ళాలనుకుంటానా, పర్ఫెక్ట్ మోడల్ వైపు వెళ్ళాలనుకుంటానా, ఇంపర్ఫెక్ట్ మోడల్ వైపు నేను వెళ్ళాలనుకుంటానా? నేను చేంజ్ అవ్వాలనుకుంటే పర్ఫెక్ట్. సో వాట్ ఈస్ దట్ సింప్లీ సజెస్టింగ్? గాడ్ క్రియేటెడ్ అన్ ఇంపర్ఫెక్ట్ మోడల్. సో నిజంగా దేవుడే స్పీసీస్ ని సృష్టిస్తే దేవుడు సృష్టించిన స్పీసీస్ ఏంటి? అన్ ఇంపర్ఫెక్ట్ మోడల్. అదే ఈయన బయటికి చెప్పాడు అనుకోండి, హీఈస్ వెరీ యంగ్ సైంటిస్ట్, జస్ట్ 23 years. అప్పుడప్పుడే చాలా హీఈస్ వెరీ అంబిషియస్. ఇంగ్లాండ్ మొత్తంలోకి వెళ్ళా ఒక గొప్ప న్యాచురలిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు, ఒక గొప్ప సైన్స్ పర్సన్ అవ్వాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఇదే కన్క్లూజన్ ఆయన బయట ప్రపంచానికి చెప్పాడు అనుకోండి, ఏం జరుగుతుంది? సింప్లీ స్టేటింగ్ దట్ ఎగ్జాక్ట్లీ గాడ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్ అని నువ్వు చెప్తున్నావు, దేవుడు తప్పు చేశాడని నువ్వు చెప్తే జనాలు ఏమవుతారు? తిరగబడ్డం అనేది జరుగుతుంది. సో అతనికి తర్వాత ఇంప్లికేషన్స్ తెలుసు కాబట్టి డార్విన్ నెవర్ రివీల్డ్ హిస్ అబ్జర్వేషన్స్ ఆన్ హౌ స్పీసీస్ చేంజ్. స్పీసీస్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి అనే దాన్ని సజెస్ట్ చేయడానికి ఆయన ఇప్పటి వరకు ఏవైతే అబ్జర్వ్ చేశాడో వీటన్నింటినీ ఎప్పుడూ బయట పెట్టలేదండి డార్విన్. అర్థమైందా? సో ఓన్లీ తనకి దగ్గరలో ఉండేటటువంటి, తనకి చాలా ఇష్టమైనటువంటి 2-3 ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే చెప్పాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. రైట్, వాళ్ళకు మాత్రమే చెప్పాలని చెప్పి అనుకుంటాడు. బట్ ఆయన వర్క్ చేస్తాడండి. ఆ వర్క్ లో ఏం తెలుస్తుంది అంటే చూడండి అమ్మ, ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ వాట్ డార్విన్ సా ఇన్ హిస్ వయర్స్ వాజ్ దట్ స్పీసీస్ చేంజ్డ్ ఇంటూ న్యూ స్పీసీస్. సో దేవుడు తయారు చేసిన తర్వాత వివిధ రకాలైనటువంటి స్పీసీస్ ని తయారు చేసాడంటే కన్క్లూజన్ కంటే స్పీసీస్ అనే ఒకదాని నుంచి ఇంకొకటి పరివర్తన చెందుతాయి, పరిణామ క్రమము చెందుతాయి అని చెప్పి మన తాలూకా డార్విన్ అనుకుంటాడు. దట్ ఈస్ వాట్ వి కాల్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అని చెప్పి దానికి పదాన్ని కాయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఓవర్ టైమ్ వన్ కైండ్ ఆఫ్ మాకింగ్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో దే సమ్హౌ బికేమ్ 3 అండ్ దోస్ 3 బికేమ్ మిలియన్స్. సో అలాగే వన్ కైండ్ ఆఫ్ టార్టాయిసెస్ ఏవైతే ఉంటాయో దే మల్టిప్లైడ్ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్. ఒక టార్టాయిస్, ఒక తాబేలు పిల్లలు పెట్టే 3 తాబేళ్ళు అయినాయి, 3 తాబేళ్ళు 100 తాబేళ్ళు అయినాయి. సో అలా స్పీసీస్ అనేవి ఇంప్రూవ్ అవ్వచ్చు, అలా స్పీసీస్ అనేవి కొత్త స్పీసీస్ అనేవి ఇదవ్వచ్చు అని చెప్పి నమ్మడం అనేది జరుగుతుంది. సో డార్విన్ థాట్ టుడే స్పీసీస్ ఆర్ డిసెండెడ్ ఫ్రమ్ ఓల్డర్ ఎక్స్టెంట్ టైప్స్. సో ఏం చూసాడండి ఆయన? మొదట అర్జెంటీనాలో చూసినటువంటివి ఏంటి? 2 ఆర్మెడిలో గ్లిప్టోడాన్. సో దానికి అర్థమైంది ఏంటి? రెండింటి యొక్క ఎనటామికల్ స్ట్రక్చర్ సేమ్ గా ఉంది, బట్ ద సైజెస్ ఆర్ డిఫరెంట్. సో అతనికి అర్థమైంది ఏంటి అంటే పాత ఎక్స్టెంట్ స్పీసీస్ నుంచి ఇప్పుడున్నటువంటి కొత్త స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి పుట్టుకు రావచ్చు. ఆ పాత స్పీసీస్ ఎక్స్టెంట్ అయిపోయి అంతరించిపోయి ఈ కొత్త స్పీసీస్ కి వే అనేది కల్పించవచ్చు అని చెప్పి డార్విన్ భావించడం అనేది జరుగుతుంది. సో ఆల్ స్పీసీస్ ఆర్ కనెక్టెడ్ టు వన్ అనదర్ ఇన్ ఏ ఫ్యామిలీ ట్రీ. సింపుల్ చూడండి, ఒక స్పీసీస్ మొదలవుతుంది అండ్ తనకి దానిలో కొత్త చేంజెస్ కి అడాప్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ది స్పీసీస్ డివైడ్ ఇంటూ 3 other స్మాల్ స్పీసీస్.
నౌ ఈ త్రీ పీపుల్ ఏవైతే స్పీసీస్ ఏవైతే ఉంటాయో వీటిలో ఒకటే సర్వైవ్ అవుతుంది. ఆ ఒక్కటి ఫర్దర్ ఇంకొక 3 స్పీసీస్ ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ మూడింట్లో ఇంకొక్కటే తయారవుతుంది అండ్ ఇది ఒక 3నో 4 ఇది చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ అన్ కంటిన్యూస్ ట్రీ అని చెప్పి జరగడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పీపుల్, ప్రతి ఒక్క ఆర్గానిజం ఒక దాంతో ఒకటి ఇంటర్లింక్డ్ అని చెప్పి చెప్పడం అనేది ఎవరు చెప్తారు? మన తాలూకా డార్విన్ అనేది గట్టిగా నమ్మడం అనేది జరుగుతుంది. బట్ ఇట్ హీ ఎక్స్ప్రెస్ హిస్ ఐడియాస్ టు ద వరల్డ్. ప్రపంచానికి తెలియజెప్పాడా? ఎందుకు తెలియజెప్పలేదు? అందరూ గాడే చేసిండని అనుకుంటారు కదా సార్. ఎగ్జాక్ట్లీ. అప్పటి వరకు ప్రపంచం అనేది నమ్మేది వేరేగా ఉంది. సో డార్విన్స్ ఐడియా ఏంటి? స్పీసీస్ కమ్ ఫ్రమ్ అదర్ స్పీసీస్ జస్ట్ యాజ్ న్యాచురలీ యాజ్ చిల్డ్రన్ కేమ్ ఫ్రమ్ పేరెంట్స్. తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఎంత ఈజీగా పుడతారో ఒక స్పీసీస్ నుంచి వేరే స్పీసీస్ ఎవాల్వ్ అవ్వడం కూడా అంతే ఈజీగా జరుగుతుంది అని చెప్పి మన డార్విన్ నమ్మడం అనేది జరుగుతుంది. సో ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేది న్యాచురల్ బట్ నాట్ డివైన్. ఏ దేవుడో వచ్చి క్రియేట్ చేయలేదు, దిస్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అని చెప్పి డార్విన్ నమ్మడం అనేది జరుగుతుంది. బట్ దిస్ ఐడియా ర్యాన్ అగైన్స్ట్ చర్చ్ టీచింగ్స్. వాట్ ది టీచ్ ఇన్ చర్చెస్ లో ఏం చెప్తారో దానికి డిఫరెంట్ గా ఉంది. మోస్ట్ స్కాలర్స్ అప్పటి వరకు అంతెందుకు ఇదంతా చూడక ముందు వరకు ఈయన కూడా దాన్నే నమ్మేవాడు. రైట్, క్రియేషన్ థియరీ ఏదైతే ఉంటుందో దాన్నే నమ్మడం అనేది జరిగింది. సో ఈ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, అప్పటి వరకు ఉన్నటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఇది ఎగ్నెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. సో డార్విన్ కెప్ట్ ఇట్ యాజ్ ఏ సీక్రెట్. చాలా సీక్రెట్ గా దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? ఎవ్రీవన్, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఎవరికైనా? క్లియర్? కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ దిస్? నేనేం చెప్పాను ఇప్పటి వరకు ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఈ ఆర్డర్ లోనే నేను ఎలా అయితే చెప్పానో ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ లోనే. రాజ్ కుమార్ చెప్పగలవా? నేను లేట్ గా వచ్చాను సార్, 10 minutes అయిపోయింది. ఓకే సార్, కెన్ ఐ గివ్ ఇట్ రైట్? షూర్ అనిత, చెప్పమ్మా. ఓకే సార్. సార్, యాక్చువల్లీ ద క్లాస్ స్టార్టెడ్ విత్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. ఓకే. ఈ 2 గ్రేట్ ఎక్స్ప్లోరర్స్ కి ఈ ఆన్సర్ ఏంటిది అనేది, అసలు ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని దాని యొక్క ఆన్సర్ తెలుసుకోవడానికి వాళ్ళు స్టార్ట్ చేశారు సార్ రీసెర్చ్ అనేది. ఓకే. ఆ 2 గ్రేట్ ఎక్స్ప్లోరర్స్ ఎవరు అంటే చార్ల్స్ డార్విన్ ఇంకా ఆల్ఫ్రెడ్ రుసెల్ వాలెస్. వెరీ గుడ్. ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ ఎవరు అంటే ఆయన ఇంగ్లీష్ స్పెసిమెన్ కలెక్టర్ అన్నమాట. ఓకే. 1852లో ఏం జరిగిందంటే, అతను వెళ్ళినటువంటి వాయేజెస్ లో మొత్తం వాయేజ్ లో వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అతను అన్ని స్పెసిమెన్స్ ని అన్ని కలెక్ట్ చేసుకున్న వెంటనే ఒక రోజు తిరిగి వస్తుంటే ఏం జరిగిందంటే, షిప్ లో ఏం జరిగిందంటే చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల అతను కలెక్ట్ చేసినటువంటి మోస్ట్ ఆఫ్ ద స్పెసిమెన్స్ అనేవి లాస్ట్ అయిపోయినాయి. కానీ అతను సర్వైవ్ అయిపోయాడు అండ్ హీ వాజ్ వెరీ ఫార్చునేట్, వెరీ ఎక్సైటెడ్ టు రీచ్ హిస్ హోమ్. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి చార్ల్స్ డార్విన్ సార్. ఓకే. చార్ల్స్ డార్విన్ 1832లోనే తెలుసుకున్నాడు యాక్చువల్గా ఈ స్పెసిమెన్స్ అనేవి ఒరిజినేట్ చేసేది గాడ్ కాదు, కాకపోతే ఏంటిదంటే దే ఒరిజినేట్ బై నేచర్ వల్ల అని చెప్పాడు. కానీ ఈ ఆన్సర్ ఏదైతే ఉందో అతను తన ఫ్రెండ్స్ కి మాత్రమే చెప్పాలనుకున్నాడు, కానీ మిగతా వాళ్ళకి తెలిస్తే ఎవరు ఈ ఆన్సర్ ని ఒప్పుకోరు, ఎవరు దీనికి అందరూ యాంటీగా ఉంటారు, అగేన్స్ట్ గా ఉంటారు అన్న ఆలోచనతోటి ఎవరితోటి ఇతను ఈ డార్విన్ అతని వ్యక్తి ఎవరితోటి షేర్ చేసుకోలేదు సార్. వెరీ గుడ్. అయితే ఇతను 1832 అయితే ఈ డార్విన్ ఎక్కడంటే బీగిల్ షిప్ లో ఇతనికి ఒక ఆఫర్ వచ్చింది అనమాట, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట.
ఏమనంటే బీగిల్ షిప్ లో ట్రావెల్ చేయొచ్చు. అది చాలా కష్టమైన పని. అంటే మనిషి సర్వైవ్ అవుతాడో సర్వైవ్ కాడో అన్న విషయంలో కూడా అతను ఎట్లనైనా నేను ట్రావెల్ చేయాలి, స్పెసిమెన్స్ గురించి కలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ బీగిల్ షిప్ లో అతను ట్రావెల్ చేశాడు. వెరీ గుడ్. రీచ్డ్ అర్జెంటీనా ఇన్ సౌత్. అది ఎక్కడ ఉంటుందంటే అర్జెంటీనా అనే కంట్రీ సౌత్ అమెరికా కాంటినెంట్ లో ఉంటుంది. అక్కడ అతను అక్కడికి రీచ్ అయిన వెంటనే ఏం చేశాడంటే హీ వాజ్ వెరీ హంగ్రీ అండ్ హీ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ యానిమల్స్. అయితే అక్కడ ఒక యానిమల్ కనబడ్డది. ఆ యానిమల్ పేరు ఏంటిదంటే ఆర్మెడిల్లో. అది ఎగ్జిస్టింగ్ అన్నమాట, అంటే ఎండేంజర్డ్ స్పీషీ కాదు, అది ఎగ్జిస్టింగ్ అన్నమాట. అతను కుక్ చేసుకొని సేమ్ వాళ్ళ హోమ్ లో ఎలా ఉందో సేమ్ టేస్టీగా ఉంది, అతను తిన్నాడు. బట్ ఇట్ వాస్ ఇన్సఫిషియంట్ ఫర్ హిమ్. ఓకే. ఏం జరిగిందంటే కొంచెం ముందుకు వెళ్తా ఉంటే హీ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ అదర్ యానిమల్స్. అక్కడ గ్లిప్టోడోన్ అనే ఒక యానిమల్ ని, ఒక ఫాజిల్, ఒక డెడ్ బాడీని చూసాడు. అంటే ఒక డెడ్ యానిమల్ ని చూసి అది అనేది ఎక్స్టెంట్ అయిపోయింది. కానీ అతనికి ఏం డౌట్ వచ్చిందంటే బోత్ యానిమల్స్ అనేవి సేమ్ గా ఉన్నా కానీ ఓన్లీ ఇంత డిఫరెంట్ స్ట్రక్చర్ లో, అంటే సేమ్ బోనిషియల్ ఉన్నప్పటికీ కూడా, సైజ్ వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా, కేవలం సైజ్ వేరియేషన్ వల్ల చూసినప్పటికీ అదేమో ఎండేంజర్డ్ ఉంది, ఇదేమో ఎక్స్టింక్ట్ ఉంది అనే ఆలోచన వచ్చేసింది. వెరీ గుడ్. ఇక్కడ ఉన్నటువంటి ఒక కెప్టెన్ ని ఏమని అడిగాడంటే, ఓకే నేను యానిమల్స్ గురించి రీసెర్చ్ చేద్దామని వచ్చాను, కానీ ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, వెదర్ దే అంటే అతను చెప్తాడు కదా, సక్సీడ్ అవుతామా లేకపోతే ఫెయిల్యూర్ అవుతామా. కానీ సక్సీడ్ ఎందుకు అవుతున్నారు చాలా మంది, ఎందుకు ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నారు అని అడిగితే, ఎందుకంటే ఇది ఒక కాంపిటీషన్, సక్సెస్ అవ్వడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తారు, కానీ నిజం ఏంటిదనేది, వాస్తవం ఏంటిదనేది ఎవరు ఆలోచించరు, తెలుసుకోరు. అందుకోసమే ఫెయిల్ అయ్యే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, సక్సెస్ అయ్యే వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు అని చెప్తాడు. వెరీ గుడ్. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 4 years తర్వాత అతను పాగోస్ అనే ప్లేస్ కి రీచ్ అవుతాడు. వెస్టర్న్ కోస్ట్ లో ఉన్నటువంటి, సౌత్ అమెరికాలో వెస్టర్న్ కోస్ట్ లో ఉంటుంది అది. వెరీ గుడ్. అక్కడ టాటాయిస్ ని చూస్తాడు, ఇంకా మాకింగ్ బర్డ్స్ ని కూడా చూస్తాడు. వెరీ గుడ్. టాటాయిసెస్ అనేవి ఎలా ఉంటాయంటే టాటాయిసెస్ అనేవి వేరే వేరే డిఫరెంట్ క్రియేచర్స్, అంటే సేమ్ ఉంటాయి టాటాయిస్ అనేవి, కాకపోతే వాటి యొక్క కలర్, వాటి యొక్క న్యాచురల్ లుకింగ్ కానీ అంత డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. పోలికలు డిఫరెన్స్ అన్నట్టు. అలాగే మాకింగ్ బర్డ్స్ ఏమో ఐలాండ్స్ దగ్గర అవి కూడా కొన్ని ఏమో లార్జ్ ఉంటాయి, కొన్ని ఏమో హైట్ ఉంటాయి, కొన్ని ఏమో స్మాల్ గా ఉంటాయి. అలా కనబడడం వేరియేషన్స్ అనేవి తెలిసిపోయినాయి అతనికి. వెరీ గుడ్. ఆస్ట్రేలియా ఇంకా ఆఫ్రికా అనే ప్లేసెస్ కి రీచ్ అయ్యాడు. ఓకే. అన్ని స్పెసిమెన్స్ కలెక్ట్ చేసుకొని అన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు అతనికి ఏం అర్థమైందంటే ఇదంతా క్రియేట్ చేసింది గాడ్ ఒక్క క్రియేచర్ ని క్రియేట్ చేశాడేమో గానీ, ఒక స్పెసిమెన్ ని క్రియేట్ చేస్తే దీని వల్ల ఏవైతే క్రియేచర్స్ ఎక్స్టింక్ట్ అవ్వాలో అవి అయినాయి. తర్వాత దాంట్లో నుంచి వచ్చినటువంటి వేరియేషన్స్, అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఏమైతే వేరియేషన్స్ కావాలో అవి స్లో బై స్లో, ప్రాసెస్ బై ప్రాసెస్ గా కొంచెం చేంజెస్ అనేవి జరిగాయి అని అతను చెప్పాడు. ఇదంతా ప్రాసెస్ ఒక 6 years జరిగింది. ఆ తర్వాత అతను ఇంగ్లాండ్ కి రీచ్ అయిపోయాడు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అనిత. ఐఎమ్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద క్లాస్. ఇలా చెప్పగలగాలి. ఎగ్జాక్ట్ గా సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. సో మీరందరూ కూడా చెప్పగలరనే అనుకుంటున్నాను, అనిత లాగా సేమ్. ఎక్సలెంట్. యా. సో నెక్స్ట్ ఏమైందో చూద్దాము, జాగ్రత్తగా వినండి. 1852 1852లో మళ్ళీ వచ్చేద్దాం. మళ్ళీ మనం రసెల్ ఎవరైతే, ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరకు వచ్చేద్దాం. చూడండి, వాలెస్ మన తాలూకా ప్రాణాలను కాపాడుకుంటాడు. ప్రాణాలను కాపాడుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఒక 1 year, ఒక 6-7 months స్పెండ్ చేస్తాడండి. స్పెండ్ చేసి అప్పటి వరకు మన తాలూకా డార్విన్ ఎవరైతే పుస్తకాలు రచిస్తారో, డార్విన్ మామూలుగా దీన్ని స్పీసీస్ చేంజ్ అనేటటువంటి చెప్పకుండా అతని తాలూకా వయేజ్ ఏదైతే ఉంటుందో ఆ వయేజ్ గురించి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాలు రాస్తాడు. సో దోస్ బుక్స్ ఎవరు చదువుతారు అంటే మన ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ ఎవరైతే ఉంటారో ఆయన చదువుతారు. హీఈస్ వెరీ ఇన్స్పైర్డ్. నిజంగా నాకు ఒక మాస్టర్, నాకు ఒక గురువు ఉంటే ఆయన ఇలాంటి వాడే అయి ఉండాలి అని చెప్పి అనుకుంటాడు. సో హీ వాంటెడ్ టు కంగ్రాచ్యులేట్ చార్లెస్ డార్విన్ ఓవర్ హిస్ బుక్స్. అతని తాలూకా బుక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కంగ్రాచ్యులేట్ చేద్దామని చెప్పి వెళ్తాడండి. సో ఆల్ఫ్రెడ్ రసెల్ అండ్ ఎవరు కలుసుకుంటారు? చార్లెస్ డార్విన్ మొదటిసారి కలుసుకోవడం అనేది జరుగుతుంది ఇద్దరు. రైట్. మన తాలూకా
ఇతను ఎవరైతే ఉంటారో, చార్లెస్ డార్విన్ ఎవరైతే ఉంటారో, ఈ టైంకి అతనికి ఒక 48 ఏళ్ళు వస్తాయి, 46, 48 ఏళ్ళు వస్తాయి. ఆ టైంలో అతనికి పెళ్ళి అవుతుంది, అతనికి ఫ్యామిలీ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ వెలెస్, హీఈస్ జస్ట్ వెరీ యంగ్, హీఈస్ జస్ట్ 22 years old. హీఈస్ సింగిల్. అండ్ మన తాలూకా డార్విన్ ఎవరైతే ఉంటారో, హీఈస్ మ్యారీడ్. సో అందుకే ఇద్దరు తాలూకా లక్ష్యం ఒకటే. దేనికి ఆన్సర్ కనుక్కోవడం? హౌ డు ఆరిజిన్ Changes. స్పీసీస్ ఆరిజినేట్, స్పీసీస్ అనేవి ఎలా వచ్చాయి అని కనుక్కోవడం. బట్ మన తాలూకా చార్లెస్ డార్విన్ తన తాలూకా రెప్యుటేషన్ కాపాడుకోవడానికి, దాంతో పాటు తనకు ఊరికే ప్రెజర్ తెచ్చుకోకుండా ఉండడానికి ఏం చేస్తాడు? తను ఏమైతే కనుక్కుంటాడో దాన్ని సీక్రెట్ గా ఉంచాలనుకుంటాడు. బట్ మన తాలూకా వెలెస్ మాత్రం ఏం కనుక్కున్నా బయట పెట్టేయాలని చెప్పి అనుకుంటాడు. హీ వాంటెడ్ టు రివీల్ ఎవ్రీథింగ్. బికాజ్ ఏదైనా అయితే ఎవరు ఇది చేసే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు వీళ్ళకంటూ ఫ్యామిలీ ఉంది, తనకంటూ అసలు ఎవరు లేరు. సో దీస్ టూ గైస్, both of them are extremely passionate about nature, both of them are extremely passionate about organisms, both of them are extremely passionate about science. సో వీళ్ళిద్దరూ కలుసుకోవడం అనేది జరుగుతుంది, మాట్లాడుకుంటారు. మీరు నా ఇన్స్పిరేషన్ అని చెప్తాడు ఈయన. సో థ్యాంక్ యూ అమ్మా అని ఆయన చెప్తాడు. చెప్పగానే ఈయన ఏమంటాడు అంటే, మన తాలూకా వెలెస్, నేను మలాయ్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్తున్నాను. సో ఇప్పుడున్నటువంటి ఇండోనేషియా, సుమత్రా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, న్యూగినియా, ఇవేవైతే ఆస్ట్రేలియా పైన ఉన్నటువంటిది ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాను. నేను అక్కడ ఐ విల్ కలెక్ట్ సమ్ స్పెసిమెన్, కొన్ని స్పెసిమెన్ కలెక్ట్ చేస్తాను. దానికి సంబంధించిన ఆ స్పెసిమెన్స్ మీకు ఇస్తాను. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ వన్ ఆర్ ద అదర్ వే. నాకు ఎందుకో మీరు చేస్తున్నటువంటి పనిలో నాకు హెల్ప్ చేయాలనుంది అని చెప్పి ఎలైస్ చెప్పడం అనేది జరుగుతుంది. దెన్ మన తాలూకా చార్లెస్ డార్విన్, థ్యాంక్ యూ సో మచ్, ఆ పనిలో ఉండు అని చెప్తాడు. సో దెన్ మన తాలూకా వెలాస్ ఎవరైతే ఉంటారో ఆయన ఎక్కడికి వెళ్తాడు? మలాయ్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి షిప్ వేసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. సుమారు 1400 miles దూరంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ కి మలాయ్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్తారు. చూసారా మలాయ్ ఐలాండ్స్ ఎక్కడ ఉంటుంది? దిస్ ఈజ్ పసిఫిక్ ఓషన్, దిస్ ఈజ్ ఇండియన్ ఓషన్ మధ్యలో ఉన్నటువంటి ఏరియా అండి. ఇండోనేషియా, న్యూగినియా అండ్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వీటిని సందర్శించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ రిచ్ విత్ వెజిటేషన్, చాలా చాలా ప్లాంట్స్ ఉండడం అనేది జరుగుతుంది, చాలా ఇవి ఉండడం అనేది జరుగుతుంది, రైట్. అండ్ వెలస్ కి చాలా ఇష్టమైనటువంటి ఇవేంటి అంటే బటర్ఫ్లైస్. ఆయన అమెజాన్ ఫారెస్ట్ లో ముందు చేసినటువంటి వయాజ్ లో కూడా ఆయన ఏం చూసాడు? బటర్ఫ్లైస్ ఎక్కువగా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్ని స్పెసిమెన్స్ లో కల్లా. అండ్ ఈ రీసెర్చ్ అండ్ అబ్జర్వ్డ్ మోర్ బటర్ఫ్లైస్, చాలా సీతాకోక చిలుకల్ని ఆయన అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ అబ్జర్వ్డ్ వన్ థింగ్, చూడండి ఈ పిక్స్ చూసి నాకు చెప్పాలి ఏం అబ్జర్వ్ చేశాడు? కలర్ చేంజ్. ఇంకా ఈ బటర్ఫ్లైస్ హనీ యానిమల్ ప్లాంట్ జ్యూసెస్ ని సక్ చేసుకుంటున్నాయన సార్? నో different physical structure and different worms, డిఫరెంట్ ఫిజికల్ స్ట్రక్చర్స్, ప్యాటర్న్స్, డిఫరెంట్ కలర్స్ ఆయనకి కనిపించడం అనేది జరిగింది. ఇంకా టు బి ప్రిసైజ్, అక్కడ ఉన్నటువంటి ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఐలాండ్ లో ఒక్కొక్క రకమైనటువంటి బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయంట. ఎయిదర్ వే దే ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్. ఒక ఐలాండ్ లో కనిపించినటువంటి బటర్ఫ్లైస్ అన్ని వాటి ప్యాటర్న్ లో కానీ, లేకపోతే వాటి కలర్స్ లో కానీ, వాటి తాలూకా ఫిజికల్ స్ట్రక్చర్ లో కానీ, లేకపోతే వాటి లైఫ్ సైకిల్ లో కానీ సిమిలారిటీస్ కనిపించడం అనేది జరుగుతుందంట. అండ్ ఈచ్ ఐలాండ్ ఏదైతే ఉంటుందో ఒకదానికి ఒకటి డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుందంట. సో ఈజ్ దిస్ వన్ సిమిలర్ టు ద అబ్జర్వేషన్స్ ఆఫ్ చార్లెస్ డార్విన్? Yes, sir. చార్లెస్ డార్విన్ కూడా ఏం చేశాడు? టార్టాయిసెస్ అండ్ పిట్టలు ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేశాడా లేదా? రైట్. సో మలాయ్ బటర్ఫ్లైస్ సజెస్టెడ్ టు వాలెస్ వాట్ గెలపగస్ ఐలాండ్స్ రివీల్డ్ టు డార్విన్. గెలపగస్ ఐలాండ్స్ లో డార్విన్ కి ఏమైతే సమాధానాలు ఇచ్చాయో ఈ మలాయ్ ఐలాండ్స్ కూడా అవే సమాధానాలు ఇతనికి ఇవ్వడం, వెలాస్ కి ఇవ్వడం అనేది జరిగింది. వాట్ ఈస్ దట్? ఏంటది? స్పీసీస్ మైట్ చేంజ్. అర్థమైందా? సో దేర్ వాజ్ నెవర్ బి ఏ కాన్స్టెంట్ థింగ్ అండి. స్పీసీస్ కాన్స్టెంట్ గా ఉన్నాయనడానికి ఎటువంటి ఇది లేదు. స్పీసీస్ డెఫినెట్లీ చేంజ్ అని చెప్పి ఇద్దరు అనడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో అబ్జర్వ్డ్ సమ్ సీ మ్యామల్స్ లైక్ మనాటీస్. మనాటీస్ అనేటటువంటి సీ మ్యామల్స్ ఏవైతే, మ్యామల్స్ అంటే అర్థం ఏంటి? Who cherish their child with milk. ఎగ్జాక్ట్లీ.
Nourish, Exactly. nourish that Who nourish their their child child. with milk. వెరీ గుడ్ అమ్మ. రైట్. సో ఇది చూడండి, ఇదేనండి మనాటీస్. ఇది సీలో ఉంటుంది మ్యామల్. దీని తాలూకా హ్యాండ్ చూడండి. ఈ హ్యాండ్ తాలూకా బోన్స్ ఎలా ఉన్నాయి? మనకులాగే ఉంది సార్. టెరిస్ట్రియల్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా బోన్స్ లో ఉన్నాయా లేదా? మనకు కూడా చేతి వేళ్ళు అలాగే ఉంటాయా లేదా? రైట్. ఇతనికి అర్థమైందండి, ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. నిజంగా దేవుడే క్రియేట్ చేస్తే ఈ బోన్స్ యొక్క ఉపయోగం వాటికి ఎంత మాత్రం లేదు. వై? దేవుడికి ఏమైనా పని లేదా? దేవుడికి చేయడం రాదా? ఎందుకు అనవసరమైనటువంటి బాడీ పార్ట్స్ పెట్టాడు? వై అని చెప్పి వెలాస్ కి కూడా ఇది రావడం అనేది జరుగుతుంది. కానీ ఈయన చార్లెస్ డార్విన్ లాగా భయపడతాడా బయట పెట్టడానికి విషయాలన్నీ? ఏ భయం లేదు, అతని ఫ్యామిలీ లేదు, ఎవరు లేరు. ఈజ్ వెరీ యంగ్, హీస్ సింగిల్. అండ్ ఈ ఆల్సో అబ్జర్వ్డ్ వేల్స్. తిమింగలాలు ఏవైతే ఉంటాయో వాటిని నేను అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వాటి తాలూకా చేతి వేళ్ళు కూడా, వాటికి కూడా బోన్స్, హ్యాండ్ బోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని గమనిస్తాడు. చూడండి, డిఫరెంట్ వేల్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకాకి ఇలా ఉంటాయంట బోన్స్. అండ్ హీ ఆల్సో అబ్జర్వ్ డిఫరెంట్ మ్యామల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేస్తాడండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి అమ్మా. దిస్ ఈజ్ వాట్. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేదంతా ఏంటి? ఇదిగోండి, ఇక్కడ పసిఫిక్ ఓషన్, ఇది ఇండియన్ ఓషన్. దీన్ని ఏమంటాము? మలాయ్ ఐలాండ్స్ అంటాం. చూడండి ఒకసారి. దిస్ ఈజ్ న్యూగిని. ఇది ఆస్ట్రేలియా పైన న్యూగినియా ఉంది. ఇవన్నీ ఒకటి ఉన్నాయి. రైట్, చెప్పండి అమ్మా. సార్, ఇది మీది వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అందరికి బ్రేక్ అవుతుందా? సార్ మీ కనెక్షన్ చూడండి రాజ్ కుమార్. అంటే టచ్ అవుతున్నప్పుడు సరే సార్. సో ఇక్కడ చూడండి, ఇవి సుమత్రా, బోర్నియో, జావా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఈ డివైడెడ్ ఈస్టర్న్ ఐలాండ్స్ అండ్ వెస్టర్న్ ఐలాండ్స్. జాగ్రత్తగా గమనించండి, ఈస్టర్న్ ఐలాండ్స్, వెస్టర్న్ ఐలాండ్స్ అని డివైడ్ చేయడం అనేది జరిగింది. ఈస్టర్న్ ఐలాండ్స్ లో ఈయన అబ్జర్వ్ చేయండి, చెట్ల మీద ఏం అబ్జర్వ్ చేశాడంటే కోతుల్ని చూశాడండి. వెస్టర్న్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ ఐలాండ్స్ లో అంటే సుమత్రా, జావా, ఇక్కడ చెట్ల మీద ఈయన కోతులను అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ యూ లుక్ ఎట్ ఈస్టర్న్ ఐలాండ్స్ ఏవైతే ఎప్పుడైతే ఆస్ట్రేలియా వైపుగా అడుగు పెడుతున్నాడో చెట్ల మీద కోతుల బదులు ద వన్ విత్ పౌచెస్ ఉండేటటువంటి ఆర్గనిజమ్స్ ఏంటండి? కంగారూస్ ను చూడడం అనేది మొదలు పెట్టాడు. ఇక్కడ పౌచెస్ లేకుండా కోతులను చూస్తున్నాడు, ఇక్కడ విత్ పౌచెస్ కంగారూస్ ను చూడడం అనేది జరిగింది. అండ్ దట్ ఈస్ ద టైమ్ జియాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవాల్వ్ అవుతున్నారండి. వాళ్ళ ఒక కన్క్లూజన్ తో ముందుకు రావడం అనేది జరిగింది. ఏం చెప్తున్నారు వాళ్ళు? కెటాస్ట్రోఫిక్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది జరుగుతుంది. సో డిఫరెంట్ ఇవేవైతే ఉంటాయో టెరిటరీస్ ఏవైతే ఉంటాయో విడిపోతాయని చెప్పడం అనేది జరిగింది. దాన్ని అబ్జర్వ్ చేసి ఇతను ఒక గీత గీస్తాడు. దాని పేరు ఏంటి అంటే వెలాస్ లైన్ లో ఉన్నటువంటి ఈస్టర్న్ సైడ్ అంతా ఈయన ఆర్గానిజమ్స్ విత్ పౌచెస్ చూస్తాడు. వెస్టర్న్ సైడ్ అంతా ఏం చూస్తాడు? ఓన్లీ వితౌట్ పౌచెస్ మంకీస్ ని చూస్తాడు. సో ఈయన ఏం బిలీవ్ చేస్తాడు అంటే ఈ న్యూగినియా ఈజ్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా, దిస్ వన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా, దిస్ తైమూర్ ఐలాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా, దిస్ సెలబస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఎగ్జాక్ట్లీ టెక్టోనిక్ థియరీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది జరుగుతుంది అని చెప్పి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కలిపి ఒక దగ్గర ఉండేవి. సో ఆ ఒక్క ప్రాంతంలోనే కంగారూస్ అనేవి ఎవాల్వ్ అవ్వడం అనేవి జరిగాయి. అండ్ దిస్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ వేరేగా ఉండేది, అందుకే అక్కడ మాత్రమే కోతులు ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈయన ఒక కన్క్లూజన్ కి రావడం అనేది జరుగుతుంది. అండ్ బిట్వీన్ ద సీ హీ డిమార్కేట్స్ ఏ లైన్, ఒక లైన్ గీస్తాడు. ఆ లైన్ ఏమంటాము? వెలాస్ లైన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏమంటామండి? వెలాస్ లైన్. ఇక్కడ వరకు అర్థమైందమ్మా వెలాస్ యొక్క అబ్జర్వేషన్స్ ఎవ్రీవన్? సార్ ఒకసారి ఇది చెప్తారా సార్ మళ్ళీ, అదే ఆస్ట్రేలియా గురించి? షూర్. దీస్ ఆర్ ఆల్ మలాయ్ ఐలాండ్స్ అమ్మా, ఓకేనా? మలాయ్ ఐలాండ్స్ లో ఈయన ఈ ఐలాండ్స్ అన్నింటినీ చుట్టుముట్టడం అనేది జరుగుతుంది స్పెసిమెన్స్ కలెక్ట్ చేయడానికి.
కలెక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో ఈ వెస్టర్న్ సైడ్ ఐలాండ్స్ లో ఉన్నటువంటి చెట్ల మీద ఈయన కోతులను చూస్తాడు. అదే ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో ఐలాండ్స్ మీద ఆయన ఏం చూస్తాడు? కంగారూస్ ని చూస్తాడు. అర్థమైంది ఎందుకు అలా జరుగుతుంది? వై దెర్ ఇస్ పక్క పక్కనే ఉన్నటువంటి ఐలాండ్స్ లో అంత సిగ్నిఫికెంట్ అండ్ ఫండమెంటల్ చేంజ్ ఎందుకు వచ్చింది ఆయన ఆలోచించడం అనేది మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు అప్పుడే ఉన్నటువంటి జియాలజిస్టులు ఎవరైతే ఉంటారో దే కమ్అప్ విత్ ఏ థియరీ కాల్డ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. అర్థమైందా? సో ఒక కెటాస్ట్రోఫిక్ అంటే ఎర్త్ లో వచ్చేటటువంటి భూమిలో వచ్చేటటువంటి కొన్ని యాక్సిడెంట్స్, దేర్ మైట్ బి ఎర్త్ క్వేక్స్, దేర్ మైట్ బి సునామీస్, ఏవైనా అవ్వచ్చు. వాటి వల్ల ఏం జరిగిందంట, ఈ డిఫరెంట్ ఇవేవైతే ఉన్నాయో డిఫరెంట్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకట్లా కలిసి ఉండేవి ముందు, అవి విడిపోయాయి అని చెప్పి జియాలజిస్టులు కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈయన ఏమనుకుంటాడు, ఒక లైన్ గీస్తాడు. ఈ లైన్ కి ఈస్టర్న్ సైడ్ ఉండేవన్నీ ఆస్ట్రేలియాతో కలిపి ఉండేవి, పెద్ద కాంటినెంట్ తో కలిపి ఉండేవి. అండ్ ద వెస్టర్న్ సైడ్ ఉండేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేరుగా ఉండేవి. అందువల్లే ఆర్గానిజం స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చేంజ్ వచ్చింది అని చెప్పి ఎవరు నమ్ముతారు? వెలాస్ నమ్మడం అనేది జరుగుతుంది. అండ్ ద లైన్ హీ డిమార్కేట్స్ ఈస్ కాల్డ్ వెలాస్ లైన్. అర్థమైందమ్మా? వైబర్ లైన్స్ అనే ఉంది సార్, అది మనకు సంబంధం లేదా? దట్ ఈస్ జియోగ్రఫికల్ లైన్స్, అది దీనికి సంబంధం లేదు. నేను మ్యాప్ కలెక్ట్ చేశాను, దానిలో పెట్టాను. యా చూడండి సార్ ఒక్క నిమిషం. చెప్పండి. డార్విన్ వాలిస్ మెలిస్ అది ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా సార్? ఏదమ్మా? ఇంతకు ముందు స్టార్టింగ్ లో చెప్పారు కదా సార్, దీనికన్నా ముందు ఇంకా సార్ ఇది ఒకసారి చెప్పారా సార్? ఇదమ్మా? అవును సార్. మన రసెల్ ఎవరైతే ఉంటారో, వాలెస్ ఎవరైతే ఉంటారో, ఈయన ఎప్పుడైతే ఆ వయాజ్ నుంచి తన ప్రాణాలను కాపాడుకున్న తర్వాత వచ్చి మామూలుగా మనకి ఎప్పుడు వెళ్ళాడు చార్లెస్ డార్విన్ వయాజ్ కి 1832లో వెళ్ళాడు. మీరు గమనించారా? 1832 తర్వాత ఆయన మొత్తం తిరిగి తన తాలూకా ఇదైపోతుంది. బట్ తన తాలూకా అబ్జర్వేషన్స్ అని ఏం పెడతాడు? సీక్రెట్ గా పెడతాడు. 1832 నుంచి 1852 మధ్యలో మన తాలూకా చార్లెస్ డార్విన్ ఒక పెద్ద న్యాచురలిస్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇంగ్లాండ్ లో చాలా పాపులర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అతను బుక్స్ చాలా పబ్లిష్ చేస్తాడు. ఆ బుక్స్ ని ఎవరు చదువుతారు అంటే మన తాలూకా వెలస్ చదువుతాడమ్మ. సో ఈ గాట్ ఇన్స్పైర్డ్. తన తాలూకా అబ్జర్వేషన్స్ కానీ ఇవన్నీ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తాయి ఎవరికి? వెలస్ కి. సో వెలస్ ఏం చేస్తాడు అంటే మన తాలూకా చార్లెస్ డార్విన్ ఎవరైతే ఉంటారో అతన్ని కలవడం అనేది జరుగుతుంది. కలిసి ఏం చెప్తాడు అంటే ఐఎమ్ గోయింగ్ విత్ ఎన్ ఎక్స్పెడిషన్, నేను ఒక ఎక్స్పెడిషన్ కి వెళ్తున్నాను. ఎక్కడికి? మలాయ్ ఐలాండ్స్ కి వెళ్తాను. అక్కడ నుండి స్పెసిమెన్స్ కలెక్ట్ చేసి మీకు ఇస్తాను, మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద కంట్రిబ్యూషన్స్ అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? యా, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఓకే. యా. దెన్ ద క్వశ్చన్ అరైజ్డ్ అండి. అప్పుడు ఒక క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. వై వుడ్ గాడ్ డ్రా ఏ బౌండరీ త్రూ దీస్ ఐలాండ్స్ అండ్ పుట్ మంకీస్ ఇన్ ద ట్రీస్ ఆన్ వన్ సైడ్ అండ్ పుట్ కంగారూస్ ఆన్ ద ట్రీస్ ఆన్ ద అదర్ సైడ్? దేవుడు ఎందుకు సముద్రం మధ్యలో ఒక గీత గీసుకున్నాడు? గీత గీసి ఒకవైపు కంగారూస్ అని పెట్టాడు, ఇంకొక వైపు కోతులను ఎందుకు పెట్టాడు అని చెప్పి ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రశ్నకి స్పెషల్ క్రియేషన్ అనేది ఆన్సర్ ఇవ్వగలదా అంటే ఇవ్వలేదు. బట్ డార్విన్ అండ్ వెలెస్ తెచ్చినటువంటి థియరీస్ ఏవైతే ఉంటాయో దే కెన్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్ బిహైండ్ ఇట్. అవి మాత్రం దీని వెనక ఉన్నటువంటి రీజన్ ఏదైతే ఉంటుందో అవి చెప్పగలవు. హీ ఆల్సో అబ్జర్వ్డ్ ఆల్ ద స్పెసిమెన్ హీ కలెక్టెడ్ వ్యారీ విత్ ఈచ్ అదర్. ప్రతి ఒక్క స్పెసిమెన్ ఏదైతే ఉంటుందో ఇతను అబ్జర్వ్ చేసి కలెక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క స్పెసిమెన్, ఈ స్పెసిమెన్ అన్ని ఒకదానికొకటి వేరేగా ఉండడం అనేది జరుగుతుందంట. ఒకదానికొకటి పోలి ఉండట్లా. అలాగే చార్లెస్ డార్విన్ కూడా తనకు ఉన్నటువంటి 9 పిల్లల్ని అబ్జర్వ్ చేస్తాడు. ఇద్దరు తనకి తన భార్యకి పుట్టిన వాళ్ళే ఈ 9 కూడా. బట్ ఈ 9 ఒకరితో ఒకరికి పోలికలతో ఉంటారా అంటే ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా కనిపించడం అనేది జరుగుతుంది. రైట్, ఇద్దరు ఒకే థియరీస్ తో, ఈ వేరియేషన్ అనే థియరీతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ చూడండి ఏమవుతుంది. నెక్స్ట్ మలాయ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ శీతాకాలం వస్తుంది. విపరీతమైనటువంటి చలి. ఆ టైంలో ఏంటి అంటే దట్ ఈస్ ద బ్రీడింగ్ సీజన్ ఫర్ మెనీ చిన్న చిన్న పురుగులు ఏవైతే ఉంటాయి, ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి బ్రీడింగ్ సీజన్.
సో అతను ఉన్నటువంటి ప్రదేశంలో, వెలాస్ ఉన్నటువంటి ప్రదేశంలో చాలా చాలా పురుగులు నేను చూడడం అనేది జరుగుతుంది. శీతాకాలం, వర్షాకాలం అండ్ శీతాకాలం టైంలో చాలా పురుగులు మనకు కనిపిస్తాయి కదా ఇళ్లలో కూడా. ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి కదా. చూస్తాడు. చూసి ఈయనకి అర్థమైంది ఏంటి అంటే, ఆర్గానిజం కి తెలిసింది ఒక్కటే ఏంటి అంటే రిప్రొడక్షన్. దే ఆర్ వెరీ ఫోండ్ ఆఫ్ రిప్రొడక్షన్, దే ఆర్ వెరీ ఎడిక్టెడ్ టు రిప్రొడక్షన్ అని చెప్పి వెలాస్ ఒక థియరీలోకి రావడం అనేది జరుగుతుంది. రైట్, ఒక థియరీని అనుకోవడం అనేది జరుగుతుంది. తనకి ఎప్పుడైతే చలి అనేది ఎప్పుడైతే ముదిరిపోతుందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సహకరించక తనకి జ్వరం వస్తుందండి. ఎవరికి? వెలాస్ కి జ్వరం రావడం అనేది జరుగుతుంది. రైట్, ఫీవర్ వస్తే ఆ టైంలో ఆయన ఏమనుకుంటాడంటే, నేను ఇక్కడతో చచ్చిపోతాను, ఇక్కడే ఇదైపోతాను అని చెప్పి అనుకుంటాడు. సో డెత్ అనేటటువంటి పదం తన మైండ్ లోకి వెంటనే స్ట్రైక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఫీవర్ తనకు ఒక అద్భుతమైనటువంటి కన్క్లూజన్ ఇస్తుంది. ఏంటా కన్క్లూజన్ చూడండి. హీ రీకాల్ ద థామస్ మాల్థూస్ పాపులేషన్ థియరీ. నేను చెప్పాను చూసారమ్మా ఒకసారి సోషల్ ఇష్యూస్ చెప్పినప్పుడు. ఎవరైనా, మీ అందరికీ తెలుసా? ఎవరికైనా విన్నారా? నేను మాల్థూస్ పాపులేషన్ థియరీ గురించి చెప్పాను. పాపులేషన్ అనేది ఎక్స్పోనెన్షియల్ రేషియోలో పెరిగిపోతుంటుంది, అంటే ఫాస్ట్ గా పెరిగిపోతా ఉంటది. బట్ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి అర్థమెటిక్ ప్రపోర్షన్ లో పెరుగుతాయి, అంటే స్లోగా పెరుగుతాయి అని చెప్తాడు. ఎవరు? మాల్థూస్ థియరీ ఆఫ్ పాపులేషన్ ఈస్ వెరీ ఫేమస్ పాపులేషన్. అది నేను పాపులేషన్ బేస్డ్ చెప్పాను. ఆయన ఇంకొకటి కూడా చెప్తాడు చూడండి. హ్యూమన్ పాపులేషన్స్ ఆర్ హెల్డ్ ఇన్ చెక్ బై ఫెమైన్, డిసీజ్ అండ్ డెత్. కరువు కాటకాల వల్ల, డిసీజెస్, ఇప్పుడు మనకి కరోనా, కోవిడ్-19 వల్ల లాంటి డిసీజెస్, వ్యాధుల వల్ల, అండ్ డెత్ వల్ల, మరణాల వల్ల ఏం జరుగుతుంది? పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే రోజు చాలా యానిమల్స్, చాలా హ్యూమన్స్ పిల్లల్ని పెట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ పూర్తిగా బతికే ఉంటే వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్. రైట్, అవునా కాదా? ప్రపంచం మొత్తం ఆర్గానిజమ్సే ఉంటాయి. కానీ ఏది ఆపుతుంది? ప్రతి ఒక్క జనరేషన్ లో సేమ్ పాపులేషన్ ఉండేటట్టు ఏం చేస్తుంది? డెత్. వెరీ గుడ్, చావు. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ హీ థాట్. అండ్ మాల్థూస్ చెప్పినటువంటి థియరీ వెంటనే ఈయన గుర్తు రావడం అనేది జరుగుతుంది. సో వెలాస్ ఏమనుకుంటాడు అంటే, ద కేస్ ఈజ్ సేమ్ విత్ ద నేచర్ లో కూడా కేస్ అనేది సిమిలర్ అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇదేదైతే కన్క్లూజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకదాని తర్వాత, మీకు ఇక్కడ వరకు స్టోరీ అర్థమైందా ప్రతి ఒక్కరికి? ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు ది ఎగ్జాక్ట్ థియరీ, వాట్ ఆర్ ద పోస్టులేట్స్, ఇవన్నీ. సో ఈ స్టోరీ మీకు అర్థమైతే మీకు అబ్జర్వేషన్స్, పోస్టులేట్స్ మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఇక్కడ వరకు ఎవ్రీవన్? యా. వెలాస్ కనుక్కున్నటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా ఇతను ఫిక్స్ అయిపోతాడు. స్పీసీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఐఎమ్ గోయింగ్ టు పబ్లిష్ ఏ బుక్ అండ్ ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయిపోతుంది అని చెప్పి మన వెలాస్ అనుకుంటా ఉంటాడండి. సో కానీ ఇతనికి ఎవరో ఒకరు ఇతని తాలూకా అబ్జర్వేషన్స్ ముందు చదవడానికి, ప్రివ్యూ చదవడానికి ఒకరు కావాలి. అండ్ he decided about the right person. He know who is the right person for that. ఇతని తాలూకా అబ్జర్వేషన్స్ చదివి కరెక్ట్ చేయడానికి ఎవరు సరైన వాళ్ళో మన వెలాస్ కి తెలుసు. ఎవరండి ఆయన? చార్లెస్ డార్విన్. సో వాట్ ఎవర్ ద అబ్జర్వేషన్స్ హీ మేడ్, ఇవన్నీ ఏం చేస్తాడు? ఒక ఉత్తరం ద్వారా డార్విన్ కి పంపించడం అనేది జరుగుతుంది. డార్విన్ ప్లాంటేషన్స్ అనేవి చేస్తా ఉంటాడండి, మొక్కలు నాటుతా ఉంటాడు. అతను అప్పటికే రిచ్ అయిపోతాడు, పెద్ద న్యాచురలిస్ట్ కాబట్టి. అతని ఇంట్లో ఒక మెయిడ్ ఉంటుంది. మెయిడ్ వచ్చి మీకు ఉత్తరం వచ్చిందండి అని చెప్పి ఉత్తరాన్ని, ఆ లేఖని తనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికి? చార్లెస్ డార్విన్ ఓపెన్ చేస్తాడు. వెలాస్ నుంచి ఉంటుంది. హీ ఎక్స్పెక్టెడ్ సమ్ స్పెసిమెన్స్, ఏమైనా స్పెసిమెన్స్ పంపించాడేమో అనుకుంటాడు. బట్ హీ గో త్రూ హిస్ అబ్జర్వేషన్స్, కన్క్లూజన్స్ చూడడం అనేది జరుగుతుంది. అండ్ హీ షాక్డ్. మొత్తం ఇతనికి తలకాయ ఎగిరిపోతుందండి. వాట్ ఎవర్ హీ అబ్జర్వ్డ్ అరౌండ్ 20 years ఎర్లియర్, 20 ఏళ్ల ముందు ఆయన ఏదైతే అబ్జర్వ్ చేశాడో ఎగ్జాక్ట్ గా వెలాస్ అవే చెప్తూ తనకి లేఖ రాయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఏం చేస్తాడు అంటే, వెంటనే వెలాస్ నువ్వు ఇక్కడికి వచ్చేసాయని చెప్తాడండి. వెంటనే ఆయన షిప్ వేసుకొని ఇంగ్లాండ్కి వచ్చేయడం అనేది జరుగుతుంది. లేటర్ ఇద్దరు డిస్కస్ చేసి క్రెడిట్ అనేది ఏ ఒక్కరికి రాకుండా ఉండకుండా ఒక సెషన్ పెట్టి, స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర సెషన్ పెట్టి ఇద్దరు కలిపి ఎవల్యూషనరీ థియరీ ఏదైతే ఉంటుందో ఎవల్యూషనరీ థియరీని ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ వెలాస్ ఎప్పుడు నేమ్ కోరుకోలేదు. హీ ట్రీటెడ్ చార్లెస్ డార్విన్ యాజ్ హిస్ మాస్టర్ అండ్ యాజ్ హిస్ గురు. అర్థమైందా? ఇతను అబ్జర్వ్ చేసిన 20 ఏళ్ల ముందే చార్లెస్ డార్విన్ ఇవన్నీ కనుక్కున్నాడు. ఇంతకంటే దారుణమైన పరిస్థితులు చూశాడు చార్లెస్ డార్విన్. సో
క్రెడిట్ అంతా ఎవరికి ఇవ్వడం జరిగింది? మన తాలూకా ఇది వెలాస్ డార్విన్ డార్విన్ కి ఇవ్వడం అనేది జరిగింది. చార్లెస్ దట్ డార్విన్ ఈస్ ద రీజన్ వై వి సే ఇట్ యాజ్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. వీళ్ళిద్దరూ కంపీట్ అవ్వకుండా జీవితాంతం ఒక మంచి ఫ్రెండ్స్ లాగా, ఒక మంచి గురు శిష్యుల్లాగా బతకడం అనేది జరుగుతుందమ్మా. నేను ఇది ఇచ్చాను, దానివల్ల నువ్వు ఇది ఆ థియరీ తెచ్చుకున్నావు, లేకపోతే నువ్వు ఇది చేసావు. ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు రాలా. ఇద్దరు చక్కగా ఇదవ్వడం అనేది జరిగింది. ఇద్దరు ఒకరికొకరు కోఆపరేట్ చేయడం అనేది జరిగింది. ప్రెజెంట్ బయోలాజికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రెజెంట్ మనకి మందులు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్కరు దానిలో వీళ్ళ తాలూకా స్పీసీస్ యొక్క ఎవల్యూషన్ ఒక పార్ట్ అనేది ఉంది. సో దెన్ స్పీసీస్ చేంజ్ అవుతాయి అనేటటువంటి పదం నుంచి జెనెటిక్స్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సైన్స్ పుట్టడం అనేది జరిగింది. జీన్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది అని సైంటిస్ట్ తెలుసుకున్నారు. అండ్ క్యాన్సర్ కి మ్యుటేషన్స్ అండ్ డిఫరెంట్ మందులు అండ్ ఎంఆర్ఎన్ఏ, ఇప్పుడు మనం ఏవైతే ఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకుంటున్నామో, అండ్ వాట్ ఎవర్ వ్యాక్సిన్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సింపుల్, ద ఐడియా బిహైండ్ ఇట్ ఈస్ స్పీసీస్ మైట్ చేంజ్. అర్థమైందా? స్పీసీస్ అనేవి చేంజ్ అవుతాయి, కాన్స్టెంట్ గా ఉండవు అనే ఒక ఐడియా ఏదైతే వీళ్ళిద్దరూ పుట్టుకొచ్చినటువంటి ఆ కన్క్లూజన్ నుంచి పుట్టుకురావడం అనేది జరిగింది. ఎవ్రీ డెవలప్మెంట్ ఇన్ ప్రెజెంట్ డే సైన్స్. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. చిన్నప్పుడు లామార్క్ గురించి చదువుకున్నారా? లామార్క్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ చిన్నప్పుడు చదువుకున్నారా? No, sir. But you read Darwin's theory of evolution, right? Yes, sir. Why? Because they played a very important role. Right? So జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. నౌ ఇప్పుడు మనం ఏదైతే కథ నేర్చుకున్నామో, ఈ కథ నుంచి ఆన్సర్ నేర్చుకుందాం. చూడండి హౌ. ఇది ఒక్కటే నేను చెప్పడానికి నాకు 20 minutes పడుతుంది. వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రమ్ నౌ. బట్ ఎందుకు ఇదంతా చెప్పాను అంటే, నేను ఇలా చెప్పగానే అలా మర్చిపోతారు. బట్ నౌ యూ విల్ రిమెంబర్ ద స్టోరీ వెల్ అండ్ యూ కెన్ రైట్. ముఖ్యంగా మీరు ప్రీవియస్ ఆన్సర్ క్వశ్చన్స్ గమనించండి. ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ మీద క్వశ్చన్ ఉంటుంది, ప్రతి ఆల్టర్నేట్ ఇయర్. అర్థమైందా? సో షోర్ షార్ట్ క్వశ్చన్. అర్థమైందా? సో జాగ్రత్తగా, అందుకే కంప్లీట్ గా కాంప్రహెన్సివ్ గా నేర్చుకోవాలి. రైట్. So Darwin explained the organic evolution in his book Origin of Species by Natural Selection in 1859. 1859లో ఇతను ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ లేటర్ వెలెస్ కూడా ఒక పుస్తకం తయారు చేస్తాడు, పుస్తకంతో ముందుకు వస్తాడు. ఆ బుక్ పేరు ఏంటి అంటే డార్వినిజం. ఏంటండి? డార్వినిజం. దట్ మచ్ అంత ప్రేమించేవాడండి డార్విన్ ని వెలెస్. రైట్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డార్విన్స్ థియరీ. ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేశాయో చూద్దాము, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఐడియాస్ ఆఫ్ వెలాస్ యొక్క ఐడియాస్ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, అవునా కాదా? స్టోరీని గుర్తెచ్చుకొని చెప్పండి. Yes, sir. రైట్ ఆర్ రాంగ్? Yes, sir. మాల్థూజియన్ ఎస్సే ఆన్ పాపులేషన్, రైట్ ఆర్ రాంగ్? Yes, sir. చెప్పాలి. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో మీ అందరికీ తెలుసు, కథ విన్నారు. డెత్. యా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్, ఎస్ ఆర్ నో? చెప్పండి. అది స్కిల్. డార్విన్ ఏమడుతాడు కెప్టెన్ కి? రైట్. ఎవిడెన్సెస్ కలెక్టెడ్ డ్యూరింగ్ వోయాజ్. ఫస్ట్ ఎక్కడికి రీచ్ అవుతాడు డార్విన్? అర్జెంటీనా తర్వాత ఐలాండ్ సార్, అది గెలపాగోస్ ఐలాండ్స్. రైట్. సో వాటి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. అర్థమైందా? సో రీచ్ అవుతాడు. దాని తర్వాత మన తాలూకా ఇతనే ఏ ఐలాండ్స్ లో ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తాడు? వెలాస్. మలాయ్ ఐలాండ్స్. మలాయ్ ఐలాండ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎవిడెన్సెస్, వాట్ ఎవర్ ద ఎవిడెన్సెస్, ఆ ఎవిడెన్సెస్ ఏంటో మీకు తెలుసు. ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటి? బోన్ షెల్స్ ఆఫ్ వన్ లివింగ్ స్పీసీస్, వన్ ఎక్స్టెంట్ స్పీసీస్. చెప్పండి. వన్ లివింగ్ స్పీసీస్ పేరేం పేరు? ఆర్మిడిలో. అండ్ ఎక్స్టెంట్ స్పీసీస్ పేరేం పేరు? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ తర్వాత మన తాలూకా గెలపాగోస్ ఐలాండ్ లో ఏం అబ్జర్వ్ చేస్తాడు? ఏ స్పీసీస్ అబ్జర్వ్ చేస్తాడు? Turtles. Mockingbirds. Very good. Next
మన తాలూకా వెలాస్ ఏం అబ్జర్వ్ చేస్తాడు? బటర్ఫ్లై సార్. బటర్ఫ్లైస్, మ్యామల్స్, వేల్స్ అండ్ మ్యామల్స్. సమ్ మ్యామల్స్ ఏవైతే ఉంటాయి వాటిని, ఎగ్జాక్ట్లీ కంగారూస్, వాటిని అబ్జర్వ్ చేయడం. ఎవ్రీథింగ్ ఆ పాయింట్స్ ఏవైతే చెప్పానో అవి రాయడమే దీని కింద, ఎక్స్ప్లెనేషన్ కింద. నోట్స్ కూడా ఇస్తానండి, కంగారు పడద్దు. అండ్ నెక్స్ట్, మార్ఫలాజికల్ ఎవిడెన్సెస్ బై వెలాస్. మార్ఫలాజికల్ ఎవిడెన్సెస్ అంటే మ్యామల్స్ గురించి చెప్పాను, గుర్తుందా? 5 ఫింగర్స్ గుర్తుందా అమ్మా? దట్ ఈస్. సో వీటన్నింటిని బేస్ చేసుకొని, ఫ్యాక్టర్స్ అన్నింటిని బేస్ చేసుకొని డార్విన్ ప్రెజెంటెడ్ హిస్ థియరీ అండర్ 5 పాస్టులేట్స్ బేస్డ్ ఆన్ 3 ట్రూత్స్. 3 ట్రూత్స్ ఆయన 3 నిజాలను నమ్మి దాంతో 5 పాస్టులేట్స్ ద్వారా తన తాలూకా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ చెప్పడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద ట్రూత్స్? చూడండి. రిప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఈజ్ వెరీ హై. ఇది ఎవరు గమనించారు? వెలాస్ గమనించడం అనేది జరిగింది. గుర్తుందా? ఏం చూశాడు? పురుగులను చూశాడు. పురుగులను చూసి ఏమనుకున్నాడు? ఒక్కొక్క యానిమల్ ఇంత వాటిని రిప్రొడ్యూస్ చేస్తుంది అనుకున్నాడా లేదా? సెకండ్, పాపులేషన్ ఆఫ్ స్పీసీస్ రిమైన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఫర్ ఎవ్రీ జనరేషన్. రైట్? పాపులేషన్ ఆఫ్ స్పీసీస్ అనేవి ప్రతి ఒక్క జనరేషన్ కి సిమిలర్ గా ఉంటుంది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? డెత్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏ థియరీ నుంచి తీసుకున్నారు? మాల్థూసియన్ థియరీ ఆఫ్ పాపులేషన్. అర్థమైందా? వేరియేషన్స్ అక్కర్ యూనివర్సల్లీ. ఇద్దరు గమనించారా లేదా? ప్రతి ఒక్క స్పీసీస్ ఒకలా ఉంటున్నాయా? ఒకట్లా. చార్లెస్ డార్విన్ ఏం గమనించాడు? తన తాలూకా 4 పిల్లలు ఒకలా కనిపించారు ఆయనకి. సో దేర్ ఆర్ వేరియేషన్స్ ఇన్ ఎవ్రీ స్పీసీస్, దేర్ విల్ బి వేరియేషన్స్. అర్థమైందా? సో దీస్ 3 ఆర్ ద ట్రూత్స్ బిహైండ్ దేర్ థియరీస్. అండ్ నెక్స్ట్, పోస్టులేట్స్ ఏం చెప్పారో చూద్దాం. ఓవర్ ప్రొడక్షన్. ప్రతి ఒక్క ఆర్గానిజం ఏం చేస్తుంది? రిప్రొడక్షన్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఎక్కువ ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ద నెంబర్ అనేది ఎలా ఇదవుతుంది, ఎలా కంట్రోల్ అవుతుంది? డెత్. హౌ డెత్ హ్యాపెన్స్? బై డిసీజెస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ న్యాచురల్లీ. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ప్రిడేషన్ అమ్మా. ప్రిడేషన్ అంటే ఏంటి? ఒక యానిమల్ ఇంకొక యానిమల్ ని చంపేయడం, అవునా కాదా? రైట్? అండ్ సమ్ బయోటిక్ ఆర్ అబయోటిక్ ఫ్యాక్టర్స్. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? జబ్బులు ఇలాంటివి రావడం. అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? టెంపరేచర్ పెరిగిపోవడం, సీ లెవెల్స్ పెరిగిపోవడం, క్లైమేట్ చేంజ్ లో చేంజెస్ రావడం. సో దీస్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రొడక్షన్ అనేది ఏమవుతుంది? కంట్రోల్ అవుతుంది. అర్థమైందా? రైట్. అండ్ ఎవ్రీ ఆర్గానిజం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అది బతకాలని చూస్తుందండి. ప్రతి ఒక్క ఆర్గానిజం ఏం చేస్తుంది? ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడుతుంది. రైట్? ఒక ప్రిడేటర్ ఉందనుకోండి, మామూలుగా ఒక జింక తన తాలూకా హైయెస్ట్ ప్రిడేటర్ అయినటువంటి చిరుతపుల నుంచి కానీ సింహం నుంచి కానీ తనను కాపాడుకోవాలనుకుంటుంది. ఇంకొక ఆర్గానిజం తను తినేసే దాని నుంచి కాపాడుకోవాలని చెప్పి అనుకుంటుంది. అండ్ ఒక సునామీ వస్తే ఏదో ఒకటి చేసో తను ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటాయి. సో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కి థ్రెట్ ఎలా ఏర్పడుతుంది? ఇంట్రా స్పెసిఫిక్ థ్రెట్. అంటే స్పీసీస్ తమకు తాము కొట్టుకుంటాయండి. అర్థమైందా? అంటే ఒక జింక ఇంకొక జింక తనపై తాము యుద్ధం అవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ హౌ ఇదైపోవడం అనేది. ఎగ్జాక్ట్లీ, కాంపిటీషన్. ఇంటర్ స్పెసిఫిక్ అంటే ఏంటి? డిఫరెంట్ స్పీసీస్. ఎగ్జాక్ట్లీ, డిఫరెంట్ స్పీసీస్ మధ్య కాంపిటీషన్. థర్డ్, స్ట్రగుల్ అగైనెస్ట్ ఎన్విరాన్మెంట్. అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల కానీ, లేకపోతే మీకు ఆల్రెడీ చెప్పాను, కెటాస్ట్రోఫిక్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయి, యాక్సిడెంట్స్ నుంచి కానీ తమకి తాము కాపాడుకోవడానికి దేర్ విల్ బి ఏ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి అమ్మా, వేరియేషన్స్. కాంపిటీషన్ అమాంగ్ ఆర్గానిజమ్స్ కంపెల్స్ దెమ్ టు చేంజ్. ఈ ఆర్గానిజమ్స్ మధ్య కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో అదే వాటిని చేంజ్ అయ్యేలా చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎన్విరాన్మెంట్ కి తగినట్టుగా తమను తాము అడాప్ట్ చేసుకొని తమకి తాము చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వై వేరియేషన్ అక్కర్స్ అని చెప్పి వీళ్ళు బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో సింపుల్ చూడండి, అందరికి అర్థం కాలేదని అనుకుంటున్నాను. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఒక ఆర్గానిజం ఉంది, ఒక ఆర్గానిజం తన ముందు చనిపోతుంది. ఇప్పుడు సపోజ్ 2 ఆర్గానిజమ్స్ ఉన్నాయండి. ఆర్గానిజం ఏ ఉంది, ఆర్గానిజం బి ఉంది. ఆర్గానిజం బి ఒత్తిడి తట్టుకోలేక చనిపోయింది. సో ఆర్గానిజం ఏ అనేది ఆర్గానిజం బి లా ఉండాలనుకుంటుందా?
లేదు సార్, No. ఉండాలనుకుంటుందా? బికాస్ దెర్ ఇస్ ఎ స్ట్రగుల్ ఫర్ ఉండాలనుకోను. ఎగ్జిస్టెన్స్. ఏం చేస్తుంది? ఈ ఈ ఈ ఒత్తిడి ఏదైతే ఉంటుందో దానికి తగినట్టుగా ఏమవ్వాలనుకుంటుంది? చేంజ్ అవ్వాలనుకుంటుంది, వేరియేషన్ తెచ్చుకోవాలనుకుంటుంది. అర్థమైందా? సో కాంపిటీషన్ అమాంగ్ ఆర్గానిజమ్స్ కంపెల్స్ దెమ్ టు చేంజ్ అవ్వడానికి అదే ఆస్కారం అవుతుంది అని చెప్పి మన తాలూకా డార్విన్ అండ్ వెలాస్ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఎవరైతే బెటర్ అడాప్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో వాళ్ళే సర్వైవ్ అవుతారు అని చెప్పడం అనేది జరుగుతుంది. ది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లో ఎవరైతే నేచర్ కి తగినట్టుగా తమకి తాము చేంజ్ చేసుకోగలుగుతారో వాళ్ళే సక్సెస్ అవ్వగలుగుతారు అని చెప్పి వీళ్ళిద్దరూ అంటారు. అర్థమైందా? ప్రెజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్ కి తగినట్టుగా, ప్రెజెంట్ ఉన్నటువంటి చేంజ్ ఇన్ పేపర్ లెవెల్, పేపర్ అనేది ఎంత టఫ్ గా వస్తుందో మీ అందరికీ తెలుసు. దానికి తగినట్టుగా మీ ప్రిపరేషన్ ని మార్చుకుంటూ దానికి తగినట్టుగా మీరు ప్రిపేర్ అయితేనే సక్సెస్ అనేది వస్తుంది. యూ విల్ బి ఇన్ ద రేస్. ఇఫ్ నాట్ ఏం జరుగుతుంది? ఫెయిల్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. సో సక్సెస్ డిపెండ్స్ ఆన్ చేంజ్, వేరియేషన్. హియర్ ఎగ్జిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ వాట్? వేరియేషన్. అవునా కాదా? ఆర్ యు ఏబుల్ టు డ్రా కన్క్లూజన్స్? అండ్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, బెటర్ అడాప్టివ్ ఏదైతే సర్వైవ్ అయిందో, ఫిట్టెస్ట్ ఆర్గానిజం ఏదైతే ఉంటుందో, అండ్ ఇది తన తాలూకా ఆఫ్ స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో, తన తాలూకా పిల్లలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ బెటర్ క్వాలిటీస్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. దెన్ అగైన్ ద సర్వైవల్ బిగిన్స్. బికాస్ ఎన్విరాన్మెంట్ అనేది ఎవర్ చేంజ్ అవుతా ఉంటుంది. దానికి తగినట్టుగా ఈ ఆఫ్ స్ప్రింగ్ ఏం చేయాలి? తమకు తాము మార్చుకుంటా ఉండాలండి. తమకి తాము మార్చుకుంటా ఉండాలి. అండ్ ద బెటర్ అడాప్టివ్ ఆర్గానిజం ఏమవుతుంది? ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. రిమైనింగ్ చచ్చిపోతాయి. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ బోత్ వెలాస్ అండ్ డార్విన్ సెడ్ అండి. అర్థమైందా? దిస్ ఈస్ ద థియరీస్ ఆఫ్ వెలాస్ అండ్ డార్విన్. మీకు అందుకే ఇవన్నీ చెప్పడానికే మీకు ఆ స్టోరీ చెప్పడం అనేది జరిగింది. ఒకేసారి ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు అసలు, అండ్ మర్చిపోతారు కూడా. అందుకే అది చెప్పడం అనేది జరిగింది. అండ్ నౌ లుక్ ఎట్ ద క్రిటిసిజం ఆన్ దేర్ ఎవల్యూషనరీ థియరీ. వాళ్ళ తాలూకా థియరీ మీద క్రిటిసిజం ఏదైతే ఉందో అది చూద్దాం, జాగ్రత్తగా వినండి. దే డజంట్ ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్. యూజ్ అండ్ డిస్యూజ్ గురించి ఎవరు చెప్తారు? లామార్క్ చెప్తాడు. గుర్తుందా? ఆర్గానిజమ్స్ ఏవైతే పార్ట్స్, ఏవైతే బాడీ పార్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాయో చెప్పాలి, అవి పెరుగుతాయి అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ జిరాఫీ ఇచ్చాడు. జిరాఫీ పైన కొమ్మలు అందుకోవడానికి ఇలా పైకి మెడని ఇది చేసి దాని తాలూకు ఇది పెరిగింది అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. గుర్తుందా? నెక్ పెరిగింది అని. రైట్. సో బట్ ఈయన మాత్రం యూజ్ అండ్ డిస్యూజ్ ఎఫెక్ట్ అనేది ఏదైతే ఉంటుందో దాని గురించి అసలు డిస్కస్ చేయాల, ఎందుకు అలా జరుగుతుంది అని. సెకండ్, మెన్షన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ బట్ నాట్ అరైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఏవైతే ఫిట్ గా ఉంటాయో అవి సర్వైవ్ అవుతాయని చెప్పారు, కానీ అవి ఫిట్ గా ఎలా తయారవుతాయని చెప్పి ఈయన చెప్పలేదండి. అర్థమైందా? ఏవైతే ఫిట్ గా ఉంటాయో అవి సర్వైవ్ అవుతాయని చెప్పాడు, కానీ ఆ ఫిట్ గా ఎలా తయారవుతాయి అనే విషయాన్ని ఈయన చెప్పలా. ఎవరు? డార్విన్. థర్డ్, డిడెంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ సొమాటిక్ అండ్ జెర్మినల్ వేరియన్సెస్. వాట్ డూ యూ మీన్ బై సొమాటిక్ అండ్ జెర్మినల్ వేరియన్సెస్? లాస్ట్ క్లాస్ లో చెప్పాను. వాట్ డూ యూ మీన్ బై సొమాటిక్ సెల్స్? జెర్మ్ సెల్ అంటే రిప్రొడక్టివ్ సెల్స్. జెర్మ్ సెల్ అంటే రీప్రొడక్టివ్ సెల్స్. These are normal cells. These are reproductive cells. What are those reproductive cells? Sperm cell and egg cell. లామార్క్ కూడా సేమ్ ఎలా అయితే సొమాటిక్ అండ్ వేరియన్సెస్ అంటే మన తల్లిదండ్రుల నుంచి మనకి ఏవైతే పోలికలు వస్తాయో వాటిని, దాంతోపాటు మనకుగా ఏవైతే పోలికలు వస్తాయో, ఏవైతే లక్షణాలు వస్తాయో వాటిని డిఫరెన్షియేట్ అనేది ఎవరు చేయలేదు? డార్విన్ చేయలేదు, లామార్క్ కూడా చేయలేదు. దానికి ఒక రీజన్ ఉంది. బికాజ్ వీళ్ళ తాలూకు థియరీస్ ని బేస్ చేసుకొని తర్వాత ఇవి రావడం అనేది జరిగింది. సొమాటిక్, జెర్మినల్ ఇవి తర్వాత ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. బట్ వీటికి సరిపోయినటువంటి జస్టిఫికేషన్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్తున్నారు. రైట్. డార్విన్ ఏమనుకున్నాడు అంటే ఈ కన్సిడర్డ్ ఆల్ వేరియేషన్స్ యాజ్ హెరిటబుల్. అంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి లక్షణాలు ప్రతిదీ పిల్లలకు వచ్చేస్తాయని చెప్పి నమ్మడం అనేది జరిగింది. ఎవ్రీథింగ్
తనకు తానుగా పునికి పుచ్చుకునేది ఏది ఉండదు అని చెప్పి నమ్మడం అనేది జరిగింది డార్విన్. నెక్స్ట్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ వర్ గివెన్ ప్రైమరీ ఇంపార్టెన్స్ ఓవర్ మ్యూటేషన్స్. ఎవరైనా ఆన్సర్ చేయండి, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి దీన్ని. వాట్ ఈస్ మ్యూటేషన్? చేంజెస్ ఇన్ their physical. I'm not asking about literal meaning. I want scientific meaning, terminological meaning. Changes in genetic material amma, చేంజ్ ఇన్ జీన్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. ఈయన ఇండివిజువల్ డిఫరెన్సెస్, మనిషికి వేరే పోలికలు, స్పీసీస్ కి వేరియేషన్స్ చెప్పారు కానీ జెనెటిక్ ఫ్రీక్వెన్సీస్ లో చేంజ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడలేదంట. మీకు నెక్స్ట్ క్లాస్ లో జెనెటిక్స్ చెప్తాను, చాలా చాలా బాగుంటుంది. చాలా అంటే కంప్లీట్ గా మీరు ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి నెట్టివేయబడతారు. మీదంటూ కానటువంటి ఒక వరల్డ్ లోకి మీరు వస్తారు నెక్స్ట్ క్లాస్ లో. అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను జెనెటిక్స్, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సో మ్యూటేషన్స్, జెనెటిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి వీళ్ళు అసలు మాట్లాడలేరంట. బట్ ఎవల్యూషన్ ఏదైతే ఉంటుందో తర్వాత సైన్స్ పీపుల్ కి, తర్వాత సైంటిస్టులకి ఏం తెలిసింది అంటే ఎవల్యూషన్ లో ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఏంటి? మ్యూటేషన్స్. అర్థమైందా? సో దాన్ని ఈయన ప్రస్తావించలేదు అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, natural selection doesn't explain the evolution of terrestrial animals from aquatic ones. వీళ్ళ తాలూకా థియరీ ఇందాక నేను ఏం చెప్పాను, మామూలుగా ఎక్వాటిక్ మ్యామల్స్ ఏవైతే ఉంటాయో అవి, దాంతో పాటు టెరిస్ట్రియల్ యానిమల్స్ అయినటువంటి హ్యూమన్స్ కి ఆ బోన్ స్ట్రక్చర్ అనేది సిమిలర్ గా ఉంటుందని చెప్పానా లేదా? అనటామికల్ స్ట్రక్చర్. బట్ దాని అర్థం ఏంటి? వాట్ దే కన్క్లూడెడ్, వాటి నుంచి మనిషి అయినా ఎవాల్వ్ అయి ఉండాలి, మనిషి నుంచి వాళ్ళైనా ఎవాల్వ్ అయి ఉండాలి. అవునా కాదా? రైట్. సో ఈ ఎవల్యూషన్ ఏదైతే ఉంటుందో ఎక్వాటిక్ యానిమల్స్ నుంచి, నీటిలో ఉండేటటువంటి జీవుల నుంచి టెరిస్ట్రియల్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా ఎవాల్వ్ అయ్యాయి, అవి ఎలా పరిణామక్రమం చెందాయి అనేటటువంటి విషయాన్ని డార్విన్ ఎంత మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేదంట. అర్థమైందా? అవుతాయి అని చెప్పాడు కానీ ఎలా అవుతాయి అనే దాన్ని చెప్పలేదు. దాంతోపాటు వీటన్నింటికి ఫ్యాక్ట్స్ బట్టి ఇది తీసుకున్నారు కానీ, కన్క్లూజన్స్ తీసుకున్నారు కానీ నో ఎక్స్పెరిమెంటేషన్స్ వర్ డన్. ఎటువంటి పరిశోధనలు వీటి మీద జరగడం అనేది జరగలేదంటాము. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్రిటిసిజం ఆన్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, లేదా డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్, లేదా డార్విన్స్ థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. అర్థమైందా ఎవ్రీవన్? హూ ఈజ్ డార్విన్, ఎందుకు ఆ కన్క్లూజన్స్ తీసుకురావడం అనేది జరిగింది, అందరికీ అర్థమైందా? ఎగ్జాక్ట్ గా ఏం చెప్పానో అది గుర్తుపెట్టుకోగలరా? వాట్ ఆర్ ఈజ్ అబ్జర్వేషన్స్ చెప్పండి అమ్మా. ఆన్ విచ్ ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకుని ఈయన థియరీ ఇవ్వడం అనేది జరిగింది చెప్పండి ఎవరైనా. Anyone? Ideas on Wallace, sir. Ideas of Wallace. Next. Malthus యొక్క కోట, Malthus theory of population. Yeah. ఇంకా కెప్టెన్స్ చెప్పినటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి అదొకటి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇంకా నెక్స్ట్ వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి స్పీషీస్ ఏవైతే ఉన్నాయో డ్యూరింగ్ వాయేజ్. ఎగ్జాక్ట్లీ, వాయేజ్ మధ్యలో ఎవిడెన్సెస్ ఏవైతే కలెక్ట్ చేశారో వాటి. యా, మార్ఫలాజికల్ ఎవిడెన్సెస్ కలెక్టెడ్ బై వాలెస్. ఇప్పుడు అందరూ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరా? మార్ఫలాజికల్ ఎవిడెన్సెస్ అంటే, మార్ఫలాజికల్ ఎవిడెన్సెస్ అంటే స్ట్రక్చర్ లో, బయట మనకు కనిపించేటటువంటి స్ట్రక్చర్ లో ఎవిడెన్సెస్, కనిపించే దీనిలో చేంజెస్ అని. దట్ ఈస్ వాట్ మార్ఫలాజికల్ అని మీనింగ్. అర్థమైందమ్మా? సార్ వెల్లాస్ ఏమి ఐడెంటిటీ తీసుకోలేదా సార్? డార్విన్ ఇచ్చాడమ్మా. మామూలుగా అతను అక్కడ నుంచి పిలిపించి ఇద్దరు కలిపే, మేము ఇద్దరు ఎవిడెన్సెస్ ద్వారానే ఇది చేసామని చెప్పడం అనేది జరిగింది.
బట్ స్టిల్ మన తాలూకా వెలాస్ ఏం చేశాడంటే డార్వినిజం అని పెట్టి నాకంటే ముందుగానే ఆయన చేశారు కాబట్టి ఆయనకే క్రెడిట్ చెందాలి అని వెలాస్ చెప్పడం అనేది జరిగింది. వెలాస్ తర్వాత కూడా బయోలాజికల్ ఇవేవైతే ఉంటాయో ఎవల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని మీద కొన్ని పుస్తకాలు కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? బోత్ వర్ ఫ్రెండ్స్. క్లియర్? Yes, sir. యా, అందరికీ అర్థమైందమ్మా ఈ రోజు క్లాస్? సార్ వన్ మోర్ డౌట్ సార్. చెప్పండి అమ్మా. అది మన ఆంథ్రోపాలజీలో ఫాదర్ ఆఫ్ అరిస్టాటిల్ అండ్ అలెగ్జాండర్ వాళ్ళ గురువు అరిస్టాటిల్ ఇద్దరు ఒకరేనా సార్? ఏంటమ్మా? అవును అవును అవును, నాకు అర్థం కాల. అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అరిస్టాటిల్ కదా సార్? అవును, అరిస్టాటిల్ అలెగ్జాండర్ కి గురువు కదా సార్? అవును, ఇద్దరు ఒకటే. బోత్ ఆర్ అదే సేమ్. ఇద్దరు ఒకటేనా అడుగుతున్నారు. యా బోత్ ఆర్ సేమ్. ఓకే. యా, క్లియర్ ఎవ్రీవన్? సార్ ఇది మొత్తం న్యాచురల్ సెలెక్షన్ మీద జరిగిందా? ఏదమ్మా ఎవల్యూషన్ అంతా? ఇప్పుడు డార్విన్ చెప్పింది. దట్ ఈస్ వాట్ ద కన్క్లూజన్స్ బై డార్విన్. డార్విన్ ఎవల్యూషన్ ఎలా అయింది అంటే ఆయన తాలూకు థియరీలో ఏం చెప్పాడంటే న్యాచురల్ సెలక్షన్ వల్ల అయిందని చెప్పాడు. ఓకే. అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఎగ్జాక్ట్లీ, అతని తాలూకు థియరీ. లామార్క్ ఏం చెప్తాడు ఎవల్యూషన్ ఎలా అయింది అయ్యా అంటే he has his own theories కదా. 4 postulates ఇచ్చాడు. యా, 4 postulates ఇచ్చాడు. అది ఆయన చెప్తాడు. వీళ్ళిద్దరు తాలూకా ఎక్స్పెరిమెంట్స్ వల్ల వీళ్ళు చెప్పేది ఇది. సార్ ఇప్పుడు ఈ డార్వినిజం ఫేజ్ రాయాలంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ రాసి ఓవర్ ప్రొడక్షన్ గురించి వాళ్ళు ఎలా ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ స్ట్రగుల్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ ద థియరీ తీసుకురావడానికి ఏం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు చూసారు కదండి, మన అనిత చెప్పింది కదా. సో దోస్ ఫ్యాక్టర్స్ రాసి నేను ఏదైతే కథలో చెప్పానో వాటన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇప్పుడు సింపుల్ గా మనం ఏం చెప్పేసాం, ఎవిడెన్సెస్ కలెక్టెడ్ డ్యూరింగ్ ద వోయేజ్ అని చెప్పాం, అవునా? వాట్ వర్ ద ఎవిడెన్సెస్ కలెక్టెడ్ డ్యూరింగ్ ద వోయేజ్? అర్జెంటీనాలో ఏం చూసారు, గెలపాగోస్ ఐలాండ్ లో ఏం చూసారు, వాటిని మెన్షన్ చేయాలి. అర్థమైందా? అండ్ మాల్థూజియన్ ఎస్సే ఆన్ పాపులేషన్. మాల్థూజియన్ ఏం చెప్పాడు? హ్యూమన్ పాపులేషన్ కెన్ బి చెక్డ్ బై ఫెమైన్, డిసీజ్ అండ్ డెత్. అవునా కాదా? సో అది మెన్షన్ చేయాలి. అండ్ మార్ఫలాజికల్ ఎవిడెన్సెస్ అంటే మ్యామల్స్ తాలూకా ఇది వాలెస్ చెప్పారు కదా, దాన్ని మెన్షన్ చేయాలి. ఐడియాస్ ఆఫ్ వెలైస్ అంటే వెలైస్ వేరియేషన్ అనేటటువంటి ఐడియాని ఇచ్చాడు కదా, దాన్ని మెన్షన్ చేయాలి. అర్థమైందమ్మా? ఓకే సార్. యా, సో ఎవ్రీవన్ క్లియర్ అండి? చెప్పండి అమ్మా. ఇది ఏ బుక్ లోంచి తీసుకున్నారు సార్ డార్విన్స్ థియరీ? అంటే ఇది జస్ట్ ఆంథ్రోపాలజీ సింప్లిఫైడ్ అనేటటువంటి పుస్తకంలో తీసుకున్నాను. వాట్ ఎవర్ ద స్టోరీ ఐ కలెక్టెడ్ ఒక పెద్ద డాక్యుమెంట్ లో రీసెర్చ్ చేసి ఆ స్టోరీ తీసుకోవడం అనేది జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఇదేదైతే ఉందో దాని డాక్యుమెంటరీ నేను షేర్ చేస్తాను ఇప్పుడు గ్రూప్ లో. ఆ డాక్యుమెంటరీ 1.5 hours ఉంటుంది. పర్లేదు, ఈ వేడి మీద చూసేయండి, మీకు ఒక కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఐడియా వస్తుంది డార్విన్ గురించి, అలెస్ గురించి. ఓకేనా? సార్ నోట్స్ అప్లోడ్ చేస్తారా సార్? ఆ నోట్స్ అప్లోడ్ అంటే థియరీస్ అన్ని అయిపోయాక అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే చేసేయమంటారా? చేసేయండి సార్. చేయండి సార్. ఓకే చేసేస్తాను షూర్ గా. యా, అండ్ అది సెషన్ అందరికి అర్థమైందా మరి? యా, ఇది చెప్పేయాలంటే జస్ట్ మామూలుగా అందరూ ఒక 20 minutes, half an hour లో చెప్తారు. బట్ స్టోరీ చెప్తే మీకు గుర్తుంటదని ఇలా చెప్పడం. అండ్ యా, రైట్. So shall I end this session now? It was a good session. Thank you amma. Thank you sir. Thank you Jay. ఎంతసేపు ఉంటుంది అన్నారు కదా సార్ వచ్చే క్లాస్ నుంచా? సార్ మళ్ళీ మర్చిపోకుండా. యా, మర్చిపోకుండా గుర్తుంటాయి. నెక్స్ట్ సెషన్ నుంచి జెనెటిక్స్ నుంచి ఉంటాయండి. ఓకేనా? కానీ ఈ నేమ్స్ ఒక్కటే కొంచెం రివిజన్ చేయాలి సార్ అంతే. ఏ నేమ్స్ అమ్మా? అది ఆ స్పీషీస్, కొత్త స్పీషీస్, ఆ నేమ్స్, ఇంకా వాళ్ళ డార్విన్ ఓకే, అండ్ స్కాలర్స్ నేమ్స్ ఇంకా ఒక 3-4 సార్లు చూస్తే గుర్తుండిపోతాయమ్మా. స్పీసీస్ నేమ్సే కొద్దిగా కష్టం. అర్జెంటీనాలో ఏం తిన్నాడు చెప్పండి?
ఆర్మేడిలో ఆర్మేడిలో యా అక్కడ ఫాజిల్ ఏం చూసాడో చెప్పండి. లిప్టోడాన్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ ఏం చూసాడో చెప్పండి గలపాగస్ దీనిలో. వెస్టర్న్ సైడ్ లో మంకీస్ సార్, గలపాగస్ ఈస్టర్న్ సైడ్ లోనేమో కంగారూస్. ఎగ్జాక్ట్లీ, టర్టిల్స్ అండ్ వాకింగ్ బర్డ్స్. అండ్ మలా ఐలాండ్స్ లో ఏం చూసాడు వాలెస్? ఏం చూసాడు? మంకీస్ మంకీస్ ఇంకా కూడా. బటర్ఫ్లైస్, మ్యామల్స్. ఎగ్జాక్ట్. వీళ్ళు డార్విన్ వెళ్ళినటువంటి షిప్ పేరు ఏంటి చెప్పండి? అర్థమైందా? క్లియర్? ప్రిలిమ్స్ లా ఉంది. యా ప్రిలిమ్ సెషన్ లా ఉందా? చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ బాగుంది. ఇలా నేర్చుకుంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, మీకు ఒక కాంప్రహెన్సివ్ గా ఉంటది, డైజెస్ట్ అవుద్ది నాలెడ్జ్. అండ్ ఆంథ్రోపాలజీ ఆల్రెడీ 4 సెషన్స్ అయినాయండి, 5th సెషన్, జస్ట్ 4 అయినాయి. యా సో షల్ ఐ ఎండ్ దిస్ సెషన్ నౌ? దెన్ మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో నుంచి మనకి కంటిన్యూగా ఉంటుందా సార్ క్లాసులు? పండగ తర్వాత కంటిన్యూగా ఉంటదమ్మా. పండగ అండ్ తర్వాత ఒకటే ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్, మార్నింగ్ సెషన్స్ ఓకేనా మీకు? సార్ ఫ్రీయే సార్. మార్నింగ్ 6 to 7:30 అలా అయినా పెట్టుకుందామా? ఆప్షనల్ బాగుంటది మార్నింగ్ చదువుకుంటే. 6:30 సార్? సార్ వద్దు సార్. లేవలేరా? ఓకే 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 రైట్, అయితే ఇదే పెట్టుకుందాం, ఈ సెషన్ చెప్పండి. హ్యూమన్ జెనెటిక్స్ సార్ నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ హ్యూమన్ జెనెటిక్స్ అమ్మా. అంటే కొద్దిగా ఉంది, లామార్క్ కి అండ్ డార్విన్ థియరీ కంపారిజన్ ఇస్తాను ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, దాని తర్వాత జెనెటిక్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే సార్. అది కావాలంటే ఫిబ్రవరి స్టాటిక్ పోర్షన్ అంతా అయిపోయినాక ఇది ఎర్లీ మార్నింగ్ సెషన్స్ పెట్టండి సార్, బాగుంటది. ఓకే ఓకే అమ్మా, షూర్. ఇప్పుడు అవన్నీ పాతవి కంప్లీట్ చేయాలి అండ్ ఇవి ఎక్కువ సార్. యా షూర్ అలాగే. సార్ ఇప్పటి వరకు అయిపోయిన వీడియోస్ కి నోట్స్ ఇస్తారా సార్? ఈ రోజు అప్లోడ్ చేస్తారా? ఆల్రెడీ 3 వాటికి 3 నోట్స్ ఆల్రెడీ ఫస్ట్ 3 క్లాసెస్ కి అప్లోడ్ చేస్తాము. ఓకే. 2 క్లాసెస్ కి ఇంకా చేయలేదు. నేనే థియరీస్ అన్ని అయ్యాక ఒక నోట్స్ లో పెడదాం అనుకున్నాను, బట్ ఇప్పుడు పెట్టేస్తానండి, నోట్స్ అప్లోడ్ చేసేయమంటారు. అంటే రన్నింగ్ నోట్స్ రాస్తున్నాం సార్. ఇది కాకుండా మళ్ళీ నోట్స్ అది వేరే సార్, ఇది వేరా? రెండు ఒకటేనా సార్? ఈ స్లైడ్స్ చూపిస్తూ చెప్తున్నారు కదా కొన్ని. స్లైడ్స్ చూపిస్తూ చెప్పేవన్నీ ఈ నోట్స్ ఏనండి. దిస్ ఈస్ ద నోట్స్. ఓకేనా? యా నేను మొన్న లాస్ట్ సెషన్ లో రాస్తూ చెప్పాను చూసారు, దానికి ఫెయిర్ నోట్స్ ఇస్తాను. ఓకే సార్. యా థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. ఓకే బాయ్.